రాత్రో ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధో కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. జ్యోతిర్విదంతాసారయామి భాస్వతీం త్వాసారయామి జ్వలంతీం త్వాసారయామి మల్మలాభవంతీం త్వాసారయామి దీప్యమానాం త్వాసారయామి రోచమానాం త్వాసారయామ్యజస్రాం త్వాసారయామి బృహజ్యోతిషం త్వాసారయామి బోధయంతీం త్వాసారయామి జాగ్రతీం త్వాసారయామి అగ్నినాగ్నిः సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాజ్జుహ్వాస్యః రూపేణ మచ్చిత్తం పంకీకృతమభుజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహో వాసకం నిత్యం తం నృసింహగురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహభారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవశంభురూపాన్ సరాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజరేర్జరయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేరువరాంతకాలే పరావృతాత్ పరిముచ్యంతి సర్వే. దక్రం విపాపం పరమేష్వభూతం యత్పుండరీకం పురమధ్యసగ్గుస్థం తత్రావిదక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తరుపాసిరవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనశ్చ యః పరః స మహేశ్వరః. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య వర్య పదవాక్య ప్రమాణవారావారపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాననిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. పరంపరలో శృంగేరి పీఠ 12వ జగద్గురువులు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారి గురించి ముదిగొండ శంకర శర్మ గారి ద్వారా మీ అందరికీ తెలియచేయాలి అన్నది జగద్గురువుల సంకల్పం. ఆ సంకల్పాన్ని వారు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొట్టమొదటిసారిగా 2016 నుంచి నేను ధర్మాధికారిగా వచ్చిన తరువాత వారు ఈ క్షేత్రంలో కార్యక్రమం చేయటం అనేటువంటిది ఇవాళ్లే మొదలు. వారి యొక్క వాక్కు ఇన్నాళ్ళు మనం ప్రత్యక్షంగా వినలేకపోయినందుకు మనం చాలా దురదృష్టవంతులం. ఈరోజు ఆ అదృష్టం మనకు కలిగింది. వారిని కార్యక్రమాన్ని ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను.
శ్రీగురుభ్యో నమః. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. దేవీం వాచమజనయంతదేవాస్తాం విశ్వరూపాः పశవో వదంతి సా नो मन्द्रेशमूर्जन्दुहानाथेनुद्वाकस्मानुपसुष्टुरयितु. श्रीमहासरस्वत्यै नमः. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. भारतीकरुणापात्रं भारतीपरभूषणं भारतीपरमारूढं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं. ब्रह्मश्रीमुदिगुण्डवंशतिलकं श्रीवत्सगोत्रोद्भवं शिष्याराधितपादपद्मयुगलं विज्ञानवारान्निधिम् अद्वैतामृतपाननित्यरसिकं ज्ञानस्वरूपं विभुं श्रीमद्वेङ्कटरामशास्त्रिविबुधं वन्दे सदा सद्गुरुं. वन्दे सदा सद्गुरुं. नमः सरसे नमः सरसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै. సభాయై నమః. పవిత్రమైనటువంటి ఆకామావై పర్వం కార్తీక పూర్ణిమ, దానికి తోడు సోమవారం కూడా ఇవాళ కలిసి వచ్చింది. అట్లాంటి పవిత్రమైనటువంటి దివసంలో జగద్గురు పరంపరలోని శ్రీ విద్యారణ్య మునీంద్రుల యొక్క చరిత్రను నేటి నుండి ప్రారంభించి 4 రోజుల పాటు చెప్పుకుండేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి జగద్గురువులకు, వారి యొక్క ప్రతినిధులైనటువంటి హనుమత్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, జగద్గురువులకు సాష్టాంగ వందనాలు చేస్తూ, శంకర చరిత్రని సంపూర్ణంగా మీరు విని ఉంటారు 10 రోజుల పాటు. అలానే సురేశ్వరాచార్యుల వారి యొక్క చరిత్రని కూడా సంపూర్ణంగా మహాపండితులైనటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ద్వారా కూడా విన్నారు. ఇప్పుడు విద్యారణ్యుల యొక్క చరిత్రను గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఒక్క 5 నిమిషాలు వెనకటి చరిత్రను కూడా కొంచెం స్పృశించుకుందాం. ఇప్పటికి 1200 సంవత్సరాల క్రితము అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినః మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఆ పరశివమూర్తి చిన్ముద్రా ప్రదర్శన ద్వారానే మహర్షులందరికీ కూడా తత్వజ్ఞానాన్ని బోధిస్తూ మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అనేటువంటి మాటని సార్థకం చేస్తూ ఉన్నారట. అయితే భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికములైనటువంటి తాపములతో సంసారము అనేటువంటి అడవిలో పరిభ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళని తరింపజేయాలి. ఎందుకంటే మహాకరుణామూర్తి కనుక స్వామివారు, నీలగ్రీవుడు ప్రజలకి ఆపద వచ్చిందంటే విషభక్షణం చేయటానికి కూడా సిద్ధపడినటువంటి మహాత్ముడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మౌనవ్యాఖ్యతో చిన్ముద్రా ప్రదర్శన ద్వారా తత్వమును బోధించుట అనేది ఇక్కడ సాధ్యం కాదు. అందువల్ల ముక్త్వా మౌనం వట విటపినః మూలతో నిష్పతంతి, ఆ మౌనాన్ని వదిలివేసి ఆ వటవృక్షము దగ్గర నుంచి బయలుదేరి ఎకాకి కాలడి వచ్చేశారట. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. సాక్షాత్ ఆ పరమాత్మే ఇక్కడ శంకరాచార్య రూపంగా అవతరించారు. దీనికి వేదములలోనూ ఉపనిషత్తుల్లోనూ అనేకములైనటువంటి ప్రమాణములు సాక్షాత్ పరమశివులే ఇలా అవతరించారు అని అనడానికి తార్కాణాలు మీరు గత 10 రోజులుగా శంకర చరిత్రను వినే ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేశానంతే. అయితే స్వామివారి జీవితం మొత్తం 32 సంవత్సరాలు మాత్రమే.
అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిదు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మృగచ్చగాత్. 8 సంవత్సరాల వయస్సుకే ఆయనకి విద్యలు రావటం ఏమిటి కొత్తగా? ఆయనే విద్యాధినాథుడు కదా, కానీ గురువుల నుండి నేర్చుకున్నట్లుగా కనిపించాలి కదా. అందుకని 8 సంవత్సరాల వరకు వేదములను అభ్యసించినట్లు, 12 సంవత్సరాలకి సమస్త శాస్త్రాధ్యయనం కూడా పూర్తి చేసినట్లు, అక్కడ నుండి 16 సంవత్సరముల వరకు ప్రస్థానత్రయ భాష్య రచన, ఇతరములైనటువంటి ప్రకరణ గ్రంథ రచన, స్తోత్రాది రచన చేసినట్లు, తర్వాత తమ పాదముల ద్వారా చరాచర ప్రపంచమును పునీతమును చేయటానికి ముమ్మారుగా భారతదేశాన్ని పవిత్రీకరించారు జగద్గురువులు. అయితే 8 సంవత్సరాల కాలడిలో ఉండి తక్కిన 24 సంవత్సరాలలో సద్వాదశాబ్దం గురురత్నపీఠే స్థిత్వా నవద్యాం ఉపదిశ్య విద్యాం. 12 సంవత్సరాలు అంటే కాలడి వదిలిన తరువాత 24 సంవత్సరాలు జీవించినటువంటి భగవత్పాదులు త్రాస్తే ఋష్యశృంగస్య మహర్షేరాశ్రమో మహాన్ కళావపి తతో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని చెప్పిన విధంగా పురాణాల్లో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి పరమ పవిత్రమై పరస్పర విరుద్ధ జంతువులకి కూడా ప్రేమను కలిగించేటువంటి ఆ మహత్తరమైనటువంటి స్థలమునందు ఆకర్షితులై శారదాంబను అక్కడే ప్రతిష్ఠించి 12 సంవత్సరములు అక్కడే నివసించారు స్వామివారు. దాన్ని పుచ్చుకొని ఆ క్షేత్ర ప్రాధాన్యం మనకు అర్థమవుతుంది. తక్కిన 12 సంవత్సరములు ఆసేతు సీతాచలము ముమ్మారు పర్యటించారు. అయితే వ్యాస ఆదేశానుసారము 4 ఆమ్నాయములకు సంబంధించినటువంటి 4 పీఠములను ఏర్పరిచారు స్వామివారు. ఋగ్వేదానికి సంబంధించి గోవర్ధన మఠాన్ని, అలానే యజుర్వేదానికి సంబంధించి దక్షిణ భాగంలో శృంగేరి యందు యజుర్వేద పీఠాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని, పశ్చిమమున ద్వారకానగరంలో సామవేదీయమైనటువంటి ద్వారకాపీఠమును, ఉత్తరమున జ్యోతిర్మఠము అక్కడ అథర్వణ వేదపీఠమును స్థాపించారు. తమ యొక్క ప్రధాన శిష్యుల్ని అక్కడనే ఏర్పరిచారు. హస్తామలక, సురేశ్వర, పద్మపాద, త్రోటకాచార్యులను. మొట్టమొదటి పీఠాధీశ్వరులైనటువంటి సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠానికి అధిపతులు. వారు ఉభయ భారతి యొక్క భర్త పూర్వాశ్రమంలో. ఉభయ భారతి అంటే శాపము వలన, దుర్వాసుని యొక్క శాపము వలన, దుర్వాస శాపతో భూము జాతాం వాణీం విజిత్యతాం అని శంకర విజయంలో మనకి చెప్పబడి ఉంది. దుర్వాసుని యొక్క శాపము వలన భూలోకంలో ఉభయ భారతిగా జనించినది. బ్రహ్మాంశతో సంభవించినటువంటి మండనమిశ్రుడు అనేటువంటి పేరుతో, అథవా పృథ్వీధరుడు, విశ్వరూపుడు అనే నామాంతరములు కలిగినటువంటి ఆ మహానుభావుడు భగవత్పాదుల వారికి ప్రధాన శిష్యులై ముఖ్యమైనటువంటి తస్య యజురేవ శిరః అని చెప్పబడినటువంటి యజుర్వేద పీఠమైనటువంటి శృంగేరి పీఠానికి ప్రప్రథమమైనటువంటి ఆచార్యులుగా ఏర్పడ్డారు. వారు వార్తికకారులు. అలానే 4 సిద్ధులుంటే అద్వైత వేదాంతానికి సంబంధించి దాంట్లో బ్రహ్మసిద్ధి, నైష్కర్మ్య సిద్ధి 2 గ్రంథములను రచించారు. భగవత్పాదుల వారి శిష్యులైన తర్వాత తైత్తిరీయమునకు, అలానే బృహదారణ్యమునకు వార్తికములు రాశారు. అలానే దక్షిణామూర్తి స్తోత్రానికి, పంచీకరణమునకు కూడా వార్తికములు రాశారు. ఇది కరతల స్పర్శలాగా కొద్దిగా మనం చెప్పుకొని పరంపరగా ఆ జగద్గురు పీఠ చరిత్రని మనం చెప్పుకోబోతున్నాం కనుక ఆ మహాత్ముల యొక్క నామములను ఒక్కసారి స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. విద్యారణ్యుల వరకు జరిగినటువంటి చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. శృంగేరి జగద్గురువుల యొక్క పీఠ చరిత్రలో ఉన్న విధమును అనుసరించి
నేను చెప్తూ ఉన్నాను. క్రీస్తు శకము 692న సన్యసించినటువంటి భగవత్పాదుల వారు, 684న జనించినటువంటి భగవత్పాదాచార్యుల వారు 716న కేదారమునకు వెళ్ళి కైలాసమునకు వెళ్ళిపోయినారు. తర్వాత సురేశ్వరాచార్యుల వారు సన్యాసమును 701వ సంవత్సరంలో స్వీకరించి 773వ సంవత్సరం వరకు పీఠాధిపతులుగా ఉన్నారు. 72 సంవత్సరములు వారు శృంగేరి పీఠమునకు మొదటి అధిపతులుగా ఉన్నారు. తర్వాత నిత్యబోధ గణాచార్యుల వారు సన్యసించిన తరువాత 5 సంవత్సరములకు పీఠాధిపతులైనారు. 773లో పీఠాధిపతులై 848 75 సంవత్సరములు వారు కూడా పీఠాధిపతులుగా ఉన్నారు. అయితే వారి దగ్గర జ్ఞానఘనాచార్యుల వారు చాలా ముందుగానే 2 సంవత్సరాల ముందరగానే సన్యాసాన్ని స్వీకరించారు. 848లో క్రీస్తు శకం వారు పీఠాధిపత్యాన్ని వహించి 910 సంవత్సరంలో విదేహ కైవల్యాన్ని చెందారు. 62 సంవత్సరములు. జ్ఞానోత్తమ శివాచార్యుల వారు 5 సంవత్సరములు ముందరగానే సన్యసించి గురువుల వద్ద ఉండి, గురువులు విదేహ కైవల్యాన్ని పొందిన తర్వాత 910వ సంవత్సరము నుండి 953 సంవత్సరముల వరకు 43 సంవత్సరములు వారు పీఠాధిపత్యాన్ని వహించారు. ఈ జ్ఞానోత్తమ శివాచార్యుల వారికి చిత్సుఖీయము అని చాలా కఠినమైనటువంటి గ్రంథం సూత్రభాష్యం మీద వ్యాఖ్యాన రూపంగా కనిపిస్తున్నది. ఆ చిత్సుఖాచార్యుల వారి యొక్క శిష్యులు. తర్వాత 6వ పీఠాధిపతులైనటువంటి జ్ఞానగిరి ఆచార్యుల వారు 85 సంవత్సరములు వారు పీఠాధిపతిగా ఉన్నారు. 949 నుండి 1038 వరకు. తర్వాత సింహగిరి ఆచార్యుల వారు 1036 నుండి 1098 వరకు 60 సంవత్సరములు. తర్వాత ఈశ్వర తీర్థులు 1097 నుండి 1146 వరకు 48 సంవత్సరములు. నరసింహతీర్థులు 1146 నుండి 1278 వరకు 82 సంవత్సరములు. ఇవి కేవలము పేర్లు మాత్రమే మనం చదువుకోవటం జరిగింది. ఇక్కడ నుండి చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. విద్యాశంకర తీర్థులు 10వ పీఠాధిపతులు శంకర భగవత్పాదుల వారి నుండి 1228 నుండి 1333 వరకు 105 సంవత్సరములు వారు పీఠాధిపతిగా ఉన్నారు. వారి యొక్క చరిత్ర చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడే గురువందనం చేశాం, శ్రీమద్ విద్యాశంకర పారపద్మారాధక అని. అయితే ఇక్కడ మతభేదాలు ఉన్నాయి. విద్యాశంకర పారపద్మారాధక అంటే విద్యాశంకర పదము ఆదిశంకరాచార్యుల వారినే ఉద్దేశించింది అని కొందరు, కాదు ఈ విద్యాశంకరులను గూర్చే అని మరికొందరు అంటూ ఉంటారు. ఆ మహాత్ముల దగ్గర భారతీకృష్ణ తీర్థులు ముందరగా సన్యసించారు. ఆ రోజుల్లో పీఠాధిపతులు అర్హుడైనటువంటి వ్యక్తులకు ఒకళ్ళకి ఇద్దరికీ కూడా సన్యాసాశ్రమాన్ని ఇవ్వటము అనేది సంభవిస్తూనే ఉండేది. మొదట్లో భారతీకృష్ణ తీర్థులకు ఇచ్చారు. తర్వాత విద్యారణ్య స్వామి వారు వెళితే వారికి కూడా సన్యాసాన్ని ఇవ్వటం జరిగింది. కానీ చరిత్రలు ఎలా చెప్తున్నాయంటే వారిద్దరు సోదరులని, తమ్ముడే ముందర అక్కడ సన్యాసి అయినారు అని, తర్వాత అన్నగారైనటువంటి మాధవులు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి కూడా సన్యాసం ఇవ్వటం జరిగింది అని చెప్తారు. ఆ చరిత్ర నెమ్మదిగా చెప్పుకుందాం. ఈ భారతీయ విద్యాశంకర తీర్థులు మహాతపస్సులు. ఎంతటి తపస్సులు అంటే బాహ్య ప్రపంచాన్ని మరిచి ఉంటూ ఉంటారు. అలాంటి మహాత్ములు వారు. అయితే వారు చివరి దశలో పీఠాధిపతులుగా ఉంటూనే తమ యొక్క ఇద్దరి శిష్యుల యొక్క రూపము, తమ యొక్క రూపము కనిపించేటట్లుగా ఒక విగ్రహాన్ని ఏర్పరిచి, ఇప్పుడు మనం శృంగేరికి సింబల్గా చెప్పుకునేటువంటి
తుంగభద్రా నదీ తీరంలో ఉండేటువంటి గోపురముతో కూడుకున్నటువంటి శారదాంబ గుడికి దక్షిణ భాగంలో ఉండేటువంటి అతి విచిత్రమైనటువంటి శిల్పకళతో కూడుకున్నటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో విద్యాశంకర ఆలయం, అది నిర్మాణం కాకపూర్వము జరిగిన చరిత్రని ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను. వారు లంబికాయోగాన్ని అనుసరించి 12 సంవత్సరములు మేము ఆ లంబికాయోగంలో ఉంటాము. తర్వాత ఇప్పుడు ఏ రూపము అయితే శిల్పంగా చేయబడ్డదో ఆ రూపంతోనే మేము భాషిస్తాం, అంతవరకు ఎవరు ఈ తలుపు తీయవద్దును అని శాసించారట. అయితే ఎవరు కొంత వ్యక్తావ్యక్తత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తలుపు మధ్యలోనే ఆ శిష్యులు చేయటం జరిగింది. దానితో వారి యొక్క రూపంలో కొంత మార్పు వచ్చింది. పెద్దలు మందలించారు. శిష్యులు విద్యారణ్య స్వామివారు, భారతీయ కృష్ణ తీర్థులు ఇద్దరు కూడా దుఃఖిస్తూ ఉండగా స్వప్నంలో సాక్షాత్కరించి, మీరు దుఃఖించవలదు, దీని మీద శ్రీచక్రోద్ధార పురస్సరమైనటువంటి ఒక చక్కటి శిల్పాన్ని మీరు ఏర్పరచండి, అక్కడనే నా యొక్క విగ్రహమును ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారని, దాని ప్రకారమే వారు చేశారు అని. ఈ శిల్పకళ, విద్యారణ్య స్వామి వారి యొక్క శిల్పకళని గూర్చి రేపటి రోజున మనం చెప్పుకుందాం. అయితే ఆ స్వామివారి యొక్క ప్రాభవం ఈనాటికి కూడా అలానే ఉన్నది. విద్యాతీర్థుల యొక్క ప్రాభవము అని చెప్తారు. ఏమిటి అంటే, అక్కడట రాత్రిపూట అంటే మీకు కొందరికి పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. అభినవ విద్యాతీర్థ స్వామి వారు 1961లో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి చిత్రపటం కూడా అక్కడ కనిపిస్తూనే ఉన్నది. వారి గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, వారి గురువులు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారు. వారు అనేక స్తోత్రాలు రాశారు. ఆ రాసిన వాటిల్లో ఈ స్వామివారి యొక్క గొప్పతనాన్ని గూర్చి వారు ఒక శ్లోకంలో వివరించారు. అక్కడ రాత్రిపూట దేవతలు కూడా వచ్చి వారిని గూర్చి పూజిస్తూ ఘంటానాదాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. ఆ నాదాన్ని స్వయంగా మేము విన్నాము అని సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారు స్తోత్రాన్ని ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. ఘంటానాద పురస్సరం ఇత్యాదిగా ఆ స్తోత్రం కనిపిస్తుంది. అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. అయితే అక్కడ ముందరగా తమ్ముడైనటువంటి విద్యారణ్యుల యొక్క తమ్ముడు అక్కడ ప్రవేశించారు అని, వారికి ముందర సన్యాసం ఇచ్చిన తరువాత విద్యారణ్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు అని మన యొక్క పరంపర చెప్తూ ఉన్నది. అంటే జ్యేష్ఠులు తర్వాత సన్యాసం తీసుకోవటం జరిగింది, కనిష్ఠులు ముందరగా తీసుకోవటం జరిగింది. కనుక సిద్ధి పొందిన తరువాత భారతీయ కృష్ణ తీర్థులు ముందరగా పీఠాధిపతులై, భారతీయ కృష్ణ తీర్థులు పీఠాధిపత్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విద్యారణ్య మునీంద్రుడు అక్కడ పీఠాధిపతిగా ఉన్నారు అని, వారు కేవలము 6 సంవత్సరములు మాత్రమే పీఠాధిపతిగా ఉన్నారు అని మనకి ఈ విద్యారణ్య చరిత్రలో సంపూర్ణంగా తెలుస్తూ ఉన్నది. విద్యారణ్య చరిత్రని మనం చెప్పుకుంటే ముందర ఇందాక నేను ఒక శ్లోకం ఇక్కడ కనిపించింది. ఘంటానాద పురస్సరం ప్రతిదినం రాత్రౌ సురాణాంగణై భక్త్యా పూరితమానసై సుమవరై కర్పూర నీరాజనై ధూపైర్ధూపచయైర్మనోహరతరై సంపూజ్యమానం విద్యాతీర్థపదారవిందయుగళం వందే జగత్పావనం. సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి చరణులు వ్రాసినటువంటి స్తవములలో ప్రధానమైనటువంటి ఒక శ్లోకం ఇది.
ప్రతిరోజు రాత్రిపూట ఆ స్థాయిలో వినదగినటువంటి వాళ్ళకి వినిపిస్తున్నది. ఆ ఘంటానాద పురస్సరమైనటువంటి దేవతలందరూ చేస్తూ ఉన్నటువంటి సపర్యకి సంబంధించినటువంటి ఆ స్తోత్ర పాఠములు, ఆ ఘంటానాదము అంతటి మహత్తరమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారు. వారి యొక్క విద్యాతీర్థులు, విద్యారణ్యులు, ఇక్కడ రకరకాలైనటువంటి పేర్లు వినిపిస్తాయండి. అసలు విద్యారణ్య స్వామి వారి యొక్క చరిత్రని మనం కనుక తీసుకుంటే, విద్యారణ్యుల వారి యొక్క బిరుదావళిలో శ్రీమద్ రాజాధిరాజ రాజపరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక శ్రీ వీరబుక్కణ నరపాల తిలక వందిత చరణారవిందా. తక్కిన ఏ పీఠాధిపతులకు ఇలాంటి శక్తి సామర్థ్యాలు కనిపించవు. అందరూ దైవాంశ సంభూతులే. శంకరులు సంపూర్ణంగా చెప్పారు, అస్మత్పీఠే సమారూఢ పరివ్రాట్ ఉక్తలక్షణ అహమేవేతి విజ్ఞేయ అని. ఇక్కడ పీఠాధిపతులుగా కూర్చున్న వారే విధిశేఖర భారతీ స్వామివారు, భారతీతీర్థ స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు అని మీరు తావన్మాత్రంగా ఎప్పుడు అనుకోవద్దు. లక్షణ లక్షితులైనటువంటి ఆ పీఠాధిపతులు నన్నుగానే మీరు భావించండి, నా యొక్క స్వరూపులే వారందరూ అని. కానీ ఇక్కడ అనేకములైనటువంటి గొప్ప విషయములు ఉన్నవి విద్యారణ్య మునీంద్రుల విషయంలో. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం. వైదిక మార్గానికి భంగకరులైనటువంటి ఆ రోజుల్లో మహాదుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ముష్కరులు, వాళ్ళని జయించటానికి తగినటువంటి బలమును సంపూర్ణంగా సమకూర్చినటువంటి మహానుభావుడు ఆయన. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు. అదే మొట్టమొదట్లో స్వామివారికి ఉన్నటువంటి ఒక బిరుదు, రాజాధిరాజ రాజపరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక. ఏమిటి ఆ రాజుగారు వైదిక మార్గ ప్రవర్తకులు ఎట్లా అయినారు అని మనం సందేహించక్కర్లే. ఆ రాజుగారి యొక్క విజ్ఞప్తిని అనుసరించే విద్యారణ్య మునీంద్రుడు తమ యొక్క సోదరుని పక్కన కూర్చోబెట్టుకొని చతుర్వేద భాష్యములను రచించారు. అతఃపూర్వము ఋగ్వేద భాష్యాన్ని రచించిన వారు ఒక ఆయన ఉన్నారు. అలానే శుక్ల యజుర్వేదానికి కొద్దిగా భాష్యం రాసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఇద్దరున్నారు. అంతేగాని సంపూర్ణంగా చతుర్వేద భాష్యములు రాయుట అనేది ఒక్క విద్యారణ్య మునీంద్రులకే సాధ్యమైంది, మరొకరికి సాధ్యం కాలే. దానికి ప్రేరకులై స్వామి భవిష్యత్తులో వ్యాఖ్యానం లేనిది వేదార్థమును గ్రహించుట అనేది సాధ్యమయ్యే విషయం కాదు కనుక తాము ఆ పనిలో పూనుకోవలసింది అని ఈ బుక్కణ భూపాలుడు ప్రార్థిస్తే అప్పుడు ఆ పని చేయడానికి స్వామివారు సిద్ధపడ్డారు. వారి చేత నిరంతరము ప్రార్థింపబడుతూ ఉన్నటువంటి వారు శ్రీ పరమగురుచర నళినయుగ చరవరవస్య సమాచారిత వైదిక లైలౌకిక పరమగురువుల యొక్క అనుగ్రహం వల్ల చాలా కాలము వారి యొక్క పారసేవ చేయుట వలన సంపాదింపబడినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉన్నదో, వైదిక శక్తి ఎంతదో లౌకిక ప్రతిభ కూడా అంతది. మంత్రీ తథా మాధవ అని చెప్తారు. అట్లాంటి వాడు సంపత్ సారస్వత సదుపయోగ పరిగలిత త్రిజగద్రంగస్థలీ నృత్యం నిజకీర్తినటి కర్ణకుండలీకృత రవిశశి మండలాహ. ఆ స్వామివారి యొక్క కీర్తి అనే ఒక నటీమణి నృత్యం చేస్తూ ఉన్నదిట. అది ఎంతవరకు వ్యాపించిందిట? కీర్తి సత్యలోకం వరకు వ్యాపించిందిట. ఆ నటీమణి కూడా అంతవరకు వ్యాపించి ఉంటే ఆ నటీమణి యొక్క చెవలకి పెట్టుకున్నటువంటి రత్న కుండమల్లములుగా సూర్యచంద్రులు వెలుగుతూ ఉన్నారట. అలాంటి ఘనకీర్తి కలిగినటువంటి వారు కర్ణాటక సామ్రాజ్య ధౌరంధరీ మండితా పండితాఖండలా. కర్ణాటక సామ్రాజ్య ప్రతిష్టాపక అని కూడా ఒక బిరుదు
అతఃపూర్వము తురుష్కుల చేత ఆక్రమింపబడినటువంటి దేశమును స్వామివారే వాళ్ళనందరినీ కూడా పరాజితుల్ని చేయించి హరిహర బొక్కరాయుల ద్వారా ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ప్రతిష్టాపితం చేశారు. పండితాఖండలాహ, కేవలము ఈ ప్రతిభేన కాదు, మహాపండితులు, సర్వజ్ఞులు అని చెప్పబడినటువంటి మహాత్ములు ఆయన. నిఖిలామ్నాయ మండలీ వ్యాఖ్యా విఖ్యాత మాహాత్మ్య భూమాన, సమస్తములైనటువంటి వేదరాశికి వ్యాఖ్యానం చేసినటువంటి మహాత్ములై ఉన్నారు. అఖిలకళా గ్రంథ నిర్మాణ చాతురీ శోభితా, ఎన్ని రకాలైనటువంటి గ్రంథాలు రాశారు స్వామివారు అని అంటే మనం దాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు చాలా విస్మయం కలుగుతుంది. అలాంటి మహత్తరమైనటువంటి వ్యక్తులు విద్యారణ్య స్వామివారు. వారు రాసినటువంటి గ్రంథములను, ఆ నామములను వింటేనే మనకి చాలా ఆశ్చర్యాన్ని పొందుతూ ఉంటాం. ముందర వారి యొక్క ఆ గ్రంథనామములను ఒక్కసారి విని జీవిత చరిత్రలోకి మనం ప్రారంభించుకుందాం. వేదభాష్యం ఒక్క మాట చెప్తే సరిపోతున్నది, కానీ ఎన్ని ఉన్నాయి వేదములు? కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, అలానే ఋగ్వేదము, సంహిత, ఐతరీయ బ్రాహ్మణమునకు వ్యాఖ్యానం, అలానే సామవేదమునకు వ్యాఖ్యానం, అలానే అధర్వణ వేదమునకు వ్యాఖ్యానం, 4 వేదములకు వ్యాఖ్యానం రాశారు మహాత్ములు. అట్లానే అధికరణ రత్నమాల అని బాదరాయణులు వారు రాసినటువంటి బ్రహ్మసూత్రములకు శంకర భగవత్పాదాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. దాని మీద అనేక ఉపవ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చినాయి. భామతి వ్యాఖ్యానము, అలానే పద్మపాదుల వారు రాసినటువంటి పంచపాదిక కొంత భాగమే ఉన్నది ఆ వ్యాఖ్యానం. వాటి మీద వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. కానీ అసలు ఈ 555 సూత్రములు, 192 అధికరణములు, వీటిని గూర్చి అధికరణ రత్నమాల, వైయాసిక న్యాయమాల అంటారు దాన్ని కూడా. అవి ప్రతి అధికరణమునకు శ్లోక రూపంగా వ్యాఖ్యానం చేస్తూ వెళ్ళారు. అలానే దర్శనములు చాలా ఉన్నాయండి. ఆ దర్శనములలో కొన్ని వైదిక దర్శనములు, కొన్ని అవైదిక దర్శనములు. వైదిక దర్శనములు మనకి తెలిసినవే, ఉభయ తర్కములు, ఉభయ సాంఖ్యములు, అంటే యోగము, సాంఖ్యము, అలానే మీమాంస, అలానే వేదాంతము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవి 6. ఇవి కాక అవైదిక దర్శనములు అంటే చార్వాక మతము, బౌద్ధ మతము, జైన మతము ఇత్యాదులు ఉన్నాయి. ఇవి ఏవి పనికిరానివి అని తీసేయకుండా ఆయా దర్శనములలో ఏ విషయములు ఉన్నవి అని ప్రతి దానిని కూడా స్పృశించి వాటిలో తాత్పర్యములను చక్కగా వివరిస్తూ సర్వదర్శన సంగ్రహం అంటూ ఒక గ్రంథాన్ని రచించారు. దానికి అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారని మహాత్ముడు, మహారాష్ట్ర ప్రాంతం వారు, అనేక వేదాంత గ్రంథాలకు ఆయన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. ఆయన దీనికి వ్యాఖ్యానం చేశారు. దీనిని తరువాత ఈ మధ్యకాలంలో పుల్లెల రామచంద్రుడు గారు కూడా దీనికి ఒక తెలుగు సేత చేశారు. అంతటి మహత్తరమైనటువంటి గ్రంథము. అనుభూతి ప్రకాశ. అయితే విద్యారణ్య స్వామి వారు వేదభాష్యాన్ని రాశారు, కానీ శంకర భగవత్పాదాచార్యుల వారిలాగా ఉపనిషద్ భాష్యం ఎక్కడా రాయలేదేమో అని మనం ఎక్కడైనా పొరపాటు పడతామేమో. అక్కర్లే. అనుభూతి ప్రకాశ అనేటువంటి గ్రంథంలో దశోపనిషత్తులకే కాక 15 ఉపనిషత్తులకి సంబంధించినటువంటి ముఖ్య విషయములను అన్నిట్లని కూడా ఛందోబద్ధంగా తయారు చేశారు. తర్వాత బ్రహ్మగీతలు. ఇది యథార్థంలో నేను చూడలే, నాకు ఇంకా లభించలే. ఇక వేదాంత పంచదశి, దానిని గూర్చి ఒక రోజల్లా ఇక్కడ చెప్పుకుందామని. ఎందుకంటే మా నాన్నగారు మహాపండితులు. వారికి 1961లోనే బ్రహ్మీభూతులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి చరణులు ఇదే గ్రామంలో శంకర జయంతి సందర్భంలో, వాక్యార్థ సందర్భంలో బ్రహ్మ విద్యాలంకారాన్ని బిరుదిచ్చారు.
అనేక పర్యాయాలు వారు ప్రస్థానత్రయ భాష్యమే కాక ఈ ఊళ్ళో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి అష్టోత్తర శతోపనిషత్తులకి కూడా ఉపనిషత్ బ్రహ్మయోగి వ్యాఖ్యానంతో వ్యాఖ్యానం చేసి ఉన్నారు. అయితే వారికి ఇన్ని గ్రంథాలు కరతలామలకంగా ఉన్నా వేదాంత పంచదశి మీద ఉన్నటువంటి మోజు సామాన్యమైంది కాదు. బాణోచ్ఛిష్టం జగత్సర్వం ఉన్నట్లుగా వేదాంత విషయములు వేదాంత పంచదశిలో లేనివి మరి ఎక్కడా లేవు అనేటువంటి అభిప్రాయంలో ఉండేవారు. దాన్ని కొంత సంగ్రహించి వేదాంత పంచదశి సారసంగ్రహరత్నావళి అని ఈ పుస్తకం శృంగేరి జగద్గురువుల వారి యొక్క అనుమతితో వారే వేయించారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి చరణులు దీనికి వారే శ్రీముఖాన్ని కూడా అందించారు. ఇది 1962లో వచ్చైనటువంటి గ్రంథం. దీనికి మూల గ్రంథం 1571 శ్లోకాలతో వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథం చాలా ముఖ్యమైనది. దాన్ని గూర్చి మనం ఒక రోజల్లా చెప్పుకుంటే కొద్ది భాగమైనా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. తర్వాత జీవన్ముక్తి వివేకము అని మరొక గ్రంథాన్ని రచించారు విద్యారణ్య మునీంద్రులు. దానికి సన్యాసాశ్రమంలో ఏమి చేయాలి, సన్యసించడానికి అధికారి ఎట్లాంటి వాడు, కేవలము విరక్తి కలిగిన వాడు సరిపోతాడా, సాధన చతుష్టయ సంపత్తి కలిగినవాడా, జీవన్ముక్తుడు సన్యాసాన్ని స్వీకరించాలా అక్కర్లేదా, ఇలాంటి విషయాలు చాలా విస్తారంగా చెప్పబడ్డాయి. దృగ్దృశ్య వివేకము అని శంకర భగవత్పాదాచార్యులు వారు రాసిన గ్రంథమునకు వ్యాఖ్యానం రాశారు. అలానే అపరోక్షానుభూతి అని భగవత్పాదుల వారి యొక్క గ్రంథమునకు వ్యాఖ్యానం రాశారు. ఇంతవరకు వేదాంత గ్రంథాలు. ఇక వ్యాకరణ శాస్త్రంలో స్వామివారి పాండిత్యం అపరిమితమైనది. ధాతు వృత్తి అనేటువంటి పేరుతో 2500 శ్లోకములలో 2200 ధాతువుల యొక్క నిరూపణ చేయటం జరిగింది ఆ గ్రంథంలో. ఇక కాలమాధవీయము అనేటువంటి పేరుతో జ్యోతిష్శాస్త్ర గ్రంథం, శతప్రశ్న లతిక అనేటువంటి పేరుతో 1000 శ్లోకాలతో జ్యోతిష్శాస్త్ర గ్రంథము. మనకి వేదములే కాక స్మృతులు ఉన్నాయండి. శృతిం పశ్యంతి మునయః స్మరంతి చ తథా స్మృతి అని. సమస్త వేదములను మనం దర్శించలేము, కానీ మన్వాది మహాత్ములందరూ కూడా ఆ వేదములను అన్నిట్లని గ్రహించి వాటి యొక్క తాత్పర్యములను క్లుప్తపరచి స్మృతులుగా మనకు అందించారు. అయితే ఆ స్మృతుల్లో కూడా కృతేరు మానవాధర్మా ఇత్యాది మాటలున్నాయి. కృతయుగంలో మనుగారు చెప్పినవే సంపూర్ణంగా ఆచరించాలి. కలవు పారాశరీ స్మృతి అని కలికాలంలో ఆచరించవలసినటువంటి ధర్మములను గూర్చి పరాశర స్మృతే మనకి చెప్తూ ఉన్నది. ఆ పరాశర స్మృతి చాలా చిన్నది, 592 శ్లోకములు మాత్రమే కలిగినటువంటిది ధర్మశాస్త్ర గ్రంథం. దానికి అత్యంత విస్తారమైనటువంటి మాధవీయము అనేటువంటి పేరుతో వ్యాఖ్యానం చేశారు. దానిలో ఆచారకాండ, ప్రాయశ్చిత్తకాండ, వ్యవహారకాండ ఇవి ఉన్నవి. దానిలో వ్యవహారకాండకు సంబంధించినటువంటి మాధవీయం వేరే ఉంది, పరాశర మాధవీయం. తరువాత ఇక పూర్వమీమాంసా దర్శనానికి సంబంధించి అనేక గ్రంథాలు ఉన్నాయి. జైమిని మహర్షి ఎలాగైతే వ్యాసమునీంద్రుడు అద్వైత వేదాంతానికి సూత్రములను రచించారో, అలానే జైమిని మహర్షి పూర్వమీమాంసా సూత్రములను 2600 పైచల సూత్రములను రచించారు. ఆయన చాలా దర్శనములు అన్నిట్లలోకి అత్యంతము సుదీర్ఘమైనటువంటి దర్శనం. దానికి శాబర భాష్యం శబర మహర్షి వ్యాఖ్యానం రాశారు. దాని మీద కుమారుల భట్టు తంత్రవార్తికము అని, శ్లోకవార్తికము అనేటువంటి పేర్లతో వార్తికాన్ని కూడా రచించి ఉన్నారు. వీటిని అన్నిట్లని క్లుప్తపరచి ఏ అధికరణములోని విషయమును కూడా వదలకుండా జైమినీయ న్యాయమాలా విస్తరః అని ఒక గ్రంథాన్ని రాశారు. అది ఎంత మహత్తరమైనదంటే తమరే శ్లోకములను రచించి విస్తారము అనేటువంటి పేరుతో తమరే వ్యాఖ్యానం కూడా చేయటం జరిగింది మహానుభావుడు. విద్యారణ్య మునీంద్రుల యొక్క ప్రతిభకి
నిజంగా ఆ గ్రంథం అనేది తాత్కాణంగా ఒక గ్రంథమే దేనికి దానికే అట్లానే అనిపిస్తుంది. అయితే ఈ పరాశర మాధవీయంలోనే ఆచార మాధవీయం అని బ్రాహ్మణాచార విధులు, అలానే రాజులకి సంబంధించినటువంటి అనేక ఉపదేశాలు చేస్తూ ఉన్నటువంటి వ్యవహార మాధవీయము అని, అలానే భవిష్యత్ విషయములను తెలుసుకోవడానికి విద్యారణ్యుల యొక్క కాలజ్ఞానము అనేటువంటి ఒక గ్రంథము. ఇవి కాక శంకర చరిత్ర మనకి సంపూర్ణంగా ఈనాడు ఇక్కడ 10 రోజులు శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పడం, వారు గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ఒక మహాత్ముల యొక్క పద్యములతో కూడా కలిపి చెప్పి ఉంటారు. బహుశా మూల గ్రంథమైనటువంటి మాధవీయ శంకర విజయం ఇది ఆధారం. శంకర విజయ కావ్యం అది. ఇన్ని వ్రాసి కావ్యమును రచించారా అని మనం అనుకోక్కర్లే. కావ్యాలలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి రసములను ఆ శంకర విజయ గ్రంథంలో సమ్మిళితం చేశారు. దాన్ని గురించి కూడా మనం సావకాశంగా చెప్పుకోవాలి. ఇన్ని గ్రంథాలు విద్యారణ్య మునీంద్రులు రచించి ఉన్నారు. ఇక వారి యొక్క జీవితాన్ని గూర్చి సుప్రసిద్ధ విద్యారణ్య పండితులైనటువంటి ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు, అలానే సుప్రసిద్ధ విద్యారణ్య పండితులైనటువంటి సన్నిధాన లక్ష్మణమూర్చోధానులు గారు వ్రాసి ఉన్నారు. ఇంకా ఇతరులైనటువంటి ఆధునికులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు, వ్యాస్ గారని ఆయన కూడా ఏదో రాశారు. ప్రామాణికమైనటువంటి వేదాంత పంచదశికి సంబంధించినటువంటి భూమిక భాష్యం భూమిక వ్రాస్తూ కామర్షి వెంకట సుబ్బయ్య గారని ఆయన కూడా కొంత భాగం రాసి ఉన్నారు. ఇక అసలు చరిత్రని మనం ప్రారంభించుకుందాం. యస్సాక్షాత్ భువనేశ్వరీం భగవతీం ఆరాధ్య భక్త్యా పునః తస్యా సత్కృపయా పరైరసులభం లబ్ధ్వా మహాంతన్నిధిం సౌవర్ణీం విరచయ్య వృష్టిమపి యః ప్రాదాతు ప్రజాబ్జోముదం సోయం శ్రీ శశిఖండమౌళికృపయా జీయాచ్చిరం మాధవః. విద్యారణ్య మునీంద్రులు భారద్వాజ గోత్రీయులు, బోధాయన సూత్రీయులు, యజుశాఖీయులు. వారి యొక్క జన్మస్థలము ఏది అనేది కొంత విచికిత్స ఉన్నమాట వాస్తవం. ఓరుగల్లు వారి జన్మస్థలం అని ఆంధ్రులు ఎక్కువ మంది అంటారు. కానీ చాలామంది కిష్కింధ దగ్గర ఆనెగొంది అనేటువంటి ప్రాంతము అని, ఉప్పలూరు గణపతి శాస్త్రి గారు చెప్పిన దానికి కూడా ఆనెగొంది యొక్క సంబంధమే మనకి కనిపిస్తూ ఉన్నది. పైన వాళ్ళ యొక్క నామధేయములను అనుసరించి కూడా కర్ణాటక బ్రాహ్మణోత్తములు అనే అర్థమవుతూ ఉన్నది మనకి. బహుశా అక్కడి వారే అయి ఉండాలి. ఎందుకంటే వారి యొక్క చరిత్ర అంతా ఆ హంపి విరూపాక్షానికి సంబంధించే మనకి ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది కనుక. పరాశర మాధవీయంలో ముందరనే ఈ శ్లోకాలు కొన్ని కనిపిస్తూ ఉన్నవి. శ్రీమతీ జననీయస్య సుకీర్తిర్మాయణః పిత సాయణ సోమనాథశ్చ మనోబుద్ధి సహోదరౌ యస్య బోధాయనం సూత్రం శాఖా యస్య చ యాజుషి భారద్వాజం యస్య గోత్రం సర్వజ్ఞః సహి మాధవః. మహాపండితుడైనటువంటి మాయణుడు తండ్రిట, ఆయన భార్య శ్రీమతి అనే ఆవిడ, వాళ్ళది భారద్వాజ గోత్రము, బోధాయన సూత్రము. తావన్మాత్రమే కాక సర్వజ్ఞ సహి మాధవ, సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ మహానుభావుడు. బాల్యంలో తండ్రి గారి దగ్గరనే సమస్త విద్యల్ని అభ్యసించారు. ఆయనకి సోదరులైనటువంటి వాళ్ళు సాయణుడు అని, సోమనాథుడు అని ఉన్నారనే ఎక్కువ మంది చెప్తారు. అయితే
ప్రతి దాంట్లోనూ కొన్ని మార్పులు చరిత్రకారులు తత్రాపి పాశ్చాత్య లేఖకులు కొన్ని మార్పులు చేసి మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. విద్యారణ్య వేదభాష్యమును సాయణ భాష్యము అని చెప్పటం జరుగుతూ ఉన్నది. నిజమే, చాలా చోట్లలో గద్యల్లో కూడా ఆ మాట మాట నిజమే. కానీ సాయణుడు ఆయన యొక్క తమ్ముడు కాశ్యపస గోత్రీకులు వాళ్ళ పిల్లలకి కశ్యపుడు అని పేరు పెట్టుకోవటం ఉన్నది. మా మనవడు కూడా అట్లానే కాశ్యపస గోత్రోద్భవుడు కనుక అతడికి కశ్యప శర్మ అని కూడా పెట్టుకున్నారు. అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారు సర్వదర్శన సంగ్రహాన్ని వ్రాస్తూ ఆ భూమికా భాష్యంలో ఈ మాట రాశారు. ఏమని అంటే, ఆ సర్వదర్శన సంగ్రహంలో ముందర ఉన్నటువంటి శ్లోకమును అనుసరించి మూడవ శ్లోకంలోనే సాయణ దుగ్ధాబ్ధి కౌస్తుభేన అని అన్నారు. అంటే ఆ వంశము అనేటువంటి క్షీర సముద్రంలో ఒక ముత్యంలాగా ఈయన దొరికారు అని. సాయణ పదము ఇప్పుడు మనం గృహనామముగా ఎట్లయితే చెప్పుకుంటూ ఉన్నామో అట్లానే గృహనామ కనుకనే సాయణ మాధవ కృతము అనేటువంటి పేరు వచ్చిందే కానీ విద్యారణ్యుల వారే రచించారు అని అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారు వగైరాలు అన్నారు. అలానే సన్నిధాన లక్ష్మణమూర్చోధాన గారు కూడా వారు రాసినటువంటి విద్యారణ్య చరిత్రలో ఆ శ్లోకాలు పరస్పరం అన్వయించడం లేదు. బుక్క మహీపాలుడు మాధవ విద్యారణ్యుల వారు గురువుగా ఉన్న సమయంలో, స్వామి మీరు వేదభాష్యాన్ని రచించమని కోరితే సాయణుల వారు రచించారు అని చెప్పడంలో ఏమిటి స్వారస్యం కనిపించడం లేదు. పూర్వాపర శ్లోకాలు వేదభాష్యానికి ఉన్నటువంటి పూర్వాపర శ్లోకాలలో కూడా తేడాలు కనిపిస్తున్నవి అని వారు కూడా రాశారు. అయితే సాయణుల వారు అట్లానే భోగనాథుడు వీళ్ళిద్దరు కూడా స్వామివారికి తమ్ముళ్ళే. భోగనాథుడికి కొంచెం వ్యవధి అంటే తర్వాత ఎక్కువ వీళ్ళిద్దరితో తేడా ఉంది. విద్యారణ్యుల వారి పూర్వాశ్రమ నామము మాధవాచార్యుల వారు భోగనాథులు ఇద్దరూ తండ్రి గారి దగ్గర సంపూర్ణమైనటువంటి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత పూర్వమీమాంసా శాస్త్రాన్ని కూడా తండ్రి గారి దగ్గరనే అధ్యయనం చేశారట. ఉత్తరమీమా సర్వజ్ఞుడు ఆయన, మహాపండితుడు తండ్రి గారు మాయనుల వారు. అది కూడా వారి దగ్గరనే చెప్పుకోవచ్చు. కానీ నాన్న మేము కంచిలో ఉన్నారు శంకరానందుల వారు పరమహంస పరివిరాజకాచార్యులు, వారి దగ్గరికి వెళ్ళి వేదాంత శాస్త్రాన్ని చెప్పుకుంటాము అని అన్నారట. అదేమిటి ఇక్కడనే చెప్పుకోవచ్చు కదరా అబ్బాయి, మీరు మీ నాన్నగారి దగ్గర విద్య లేకపోలేదు కదా, ఎందుకని మీరు అంత దూరం వెళ్ళటం అని తల్లిగారు కొంచెం దాన్ని ప్రతిఘటిస్తే తల్లిగారితో చెప్పాట ఆయన మాధవాచార్యుల వారు, తల్లి నాన్నగారు చెప్పగలరు కానీ వేదాంత శాస్త్రమునకు ముఖ్యాధికారులు ఎవరు అంటే సన్యాసులే కదా, అధీతి బోధ ఆచరణ ప్రచారణై అని చెప్తారు కదా, ఆచరణ అనేది సన్యాసులకి సంబంధించినటువంటి ప్రధాన అంశము కనుక వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మేము ఆ అద్వైత వేదాంతమును అభ్యసిస్తాము అని చెప్పి వీరిద్దరూ ఎట్లాగోట్ల కష్టం మీద తల్లిగారిని ఒప్పించి కంచి నగరానికి వెళ్ళారట. అక్కడ శంకరానందుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వేదాంత శాస్త్రములో అపరిమితమైనటువంటి నిష్ణాతులై ఉన్నారు వారు. అందుకని వారి యొక్క గురు పరంపర వాళ్ళ యొక్క పేర్లు చెప్తూ శంకరానందుల పేరు కూడా చెప్పారు. ఆశ్రమాన్ని ఇచ్చినారు కనుక విద్యాతీర్థులు శంకరానందుల వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు వీరు. అందుకనే వేదాంత పంచదశలో మొదటి శ్లోకంలోనే
నమశ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాసైక కర్మణే అని కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మానుళ్ళ వారి యొక్క పుత్రులు, ఆయన మహాపండితుడు కదా, ఇంతదాకా వచ్చారు అనేటువంటి ఆనందంతో స్వామివారు వీళ్ళని బాగా పరీక్షించి వారికి తత్వోపదేశం చేసి ఉత్తరమీమాంసా దర్శనాన్ని సంపూర్ణంగా చెప్పడం జరిగింది. అయితే పారంగతం సకల దర్శన సాగరాణం ఆత్మోపకార చరితార్థిత సర్వలోకం శీశార్ంగపాణితనయన్నిఖిలాగమజ్ఞం సర్వజ్ఞ విష్ణు గురుమన్వహమాశ్రయేహం. మరొక గురువులు కూడా ఉన్నారు అని చెప్పుకొస్తారు మధ్వాచార్యుల వారికి, సాయణాచార్యుల వారికి. సర్వజ్ఞ విష్ణు అనేటువంటి వారి దగ్గర కూడా వీరు విద్యాభ్యాసం చేశారు అని. కనుక ఎలాగైతే తుమ్మిద ఎక్కడ మాధుర్యం ఉంటే దాన్నల్లా స్వీకరిస్తుందో, అలానే ఈ విద్యారణ్యుల వారు, వారి సోదరులైనటువంటి సాయణాచార్యుల వారు అనేక చోట్లల్లో విద్యాభ్యాసం చేశారు అనేది మాత్రం నిర్వివాదమైనటువంటి అంశం. అయితే చరిత్రని అనుసరించి విద్యాభ్యాసం చేసేటప్పటికే ఆయనకి దాదాపు 50 సంవత్సరాల వయస్సు వచ్చిందిట. సంపూర్ణమైనటువంటి జీవి విద్యారణ్య స్వామి వారు. 129 సంవత్సరాలు జీవించారు అని కొందరు, 120 సంవత్సరాలు జీవించారు అని కొందరు అంటారు. మొత్తం మీద 120 సంవత్సరాలకి పైనే వారి యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. 50 సంవత్సరాల వరకు వారు విద్యాభ్యాసం చేస్తూనే ఉన్నారు. అప్పుడు తల్లిదండ్రి యొక్క మొదటి నుండి వివాహేచ్ఛ తక్కువగా ఉన్న వ్యక్తిట. తల్లిదండ్రుల యొక్క నిర్బంధంతో వివాహం చేసుకున్నారు. వాతాపిపురం అని దానికి అధిపతి అయినటువంటి చాళక్యరాజు దగ్గర మంత్రిగా ఉన్నారట వీతిహోత్రుడు అని. ఆయన యొక్క కుమార్తె వీతిహోత్రి. ఇప్పుడు ఆ వాతాపిపురము బాదాది లేక బాదామి అనేటువంటి పేరుతో కర్ణాటకలోనే ఈ కిష్కింధా నగరానికి చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నది. వివాహం చేసుకున్న తర్వాత కొంత దారిద్ర్య బాధ ఉండేదిట. దాని కొరకు దారిద్ర్యం అనేది లక్ష్మీ కటాక్షం ఉంటే దారిద్ర్యం ఎట్లా ఉంటుంది కనుక నేను ఆ ప్రయత్నం చేస్తాను అని చెప్పి స్వామివారు తపస్సు చేయటం ప్రారంభించారట లక్ష్మీదేవిని గూర్చి. అదే మొట్టమొదట్లో నేను చదివినటువంటి శ్లోకం కూడా. యస్సాక్షాత్ భువనేశ్వరీం భగవతీం ఆరాధ్య భక్త్యా పునః తస్యా సత్కృపయా పరైరసులభం లబ్ధ్వా మహాంతన్నిధిం అని. అయితే కొంచెం వెనక ముందు ఉన్నది ఈ చరిత్ర. చాలా తీవ్రమైనటువంటి తపస్సు భువనేశ్వరీదేవిని గూర్చి. ఆయన అసలు గాయత్రీ మంత్రం, మహామంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండేవారట. కొంతకాలము పళ్ళు మాత్రమే, కొంతకాలం అది కూడా లేకుండా పార్వతీదేవి ఎట్లా అయితే తపస్సు చేసిందో అట్లా ఏమీ ఆహారం లేకుండా కొంతకాలం వాయుభక్షణ చేసి కూడా అలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా భగవతి కటాక్షించిందిట, దర్శనం ఇచ్చింది. ఇచ్చి ఈయన ఏమీ అడక్కముందే ఆమెను ఎవరు ప్రార్థిస్తారు? లక్ష్మీ కావాల్సినటువంటి వాళ్ళే కదా. లక్ష్మీదేవిని ప్రార్థించడం అనేది మనకి భగవత్పాదుల వారి నుండి మనకి కనిపిస్తూనే ఉన్నది. కనకధారా స్తోత్రం అనే దాని గురించి మీరు విన్నారు కదా సంపూర్ణంగా. వారు బాల్యంలో ఉండగా ఒక గృహస్థు ఇంటికి భవతి భిక్షాందేహి అని వెళితే ఆ తల్లి ఏమీ లేదు, భర్త ఏదైనా యాయవారం తీసుకొని వస్తే కానీ ఆవిడకేమీ ఇంట్లో పొయ్యి వెలిగించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మహా తేజస్వి అయినటువంటి బాలుడు ఎదురుగ్గా కనిపిస్తూ ఉన్నాడు, ఏమీ వేయటానికి వీలు లేకపోయింది కదా. అయ్యో నా ప్రారంభం ఏమిటా అని అనుకొని ఇల్లంతా వెతికితే ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి దొరికిందిట. అది తీసుకొచ్చి వేసిందిట ఆ తల్లి. ఆవిడ దారిద్ర్య దశని చూచి స్వామివారు కనకధారాస్తవంతో లక్ష్మీదేవిని స్తవం చేశారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి
ఇత్యాది శ్లోకాలతో. ఆ తల్లి ప్రత్యక్షమై, వత్స ఇందువల్ల నన్ను పిలిచావు? ఏం లేరు తల్లి, నా మనోగతం నీకు తెలుసు కదా. నిజమే, వీళ్ళు పూర్వము ఎప్పుడూ నా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి కార్యక్రమాన్ని దేన్ని నిర్వహించలేరు సుమా అన్నదిట. అప్పుడు చేయలేరు, సరే ఇప్పుడు చేశారు కదా, ఇదిగో నాకు ఈ విసిరిగా వేశారు, దీన్ని నీవు హృదయంలో పెట్టుకొని ఏమన్నా చెయ్యగలిగితే అని స్వామివారంటే, కనకామలకైరపూరయ జనతాయా హృదయంచ విస్మయై. అక్కడ ఉండేటువంటి ప్రజలందరి యొక్క హృదయములు విస్మయముతో నిండినేట. వాళ్ళ ఇల్లు మాత్రం సంపూర్ణంగా బంగారు ఉసిరికాయలతో నిండిందిట. ఈ చరిత్ర, లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే ఎట్లాంటి సంపత్తి అయినా వస్తుంది, ఏమీ ఆశ్చర్యపడక్కర్లే. అయితే ఇక్కడ జరిగిన చరిత్రలో మాత్రం, నాయనా నువ్వు కోరుతూ ఉన్నావు కానీ నీకు ఈ జన్మకి మాత్రం సంపత్తి లభించదయ్యా. ఆ క్షణంలోనే విద్యారణ్య మునీంద్రుల్లో ఆ సంపత్తి తను సంపాదించాలి అనేటువంటి అభిప్రాయం కూడా మారిపోయిందిట. మారిపోయి, తల్లి ఇంతవరకు నేను నిన్ను ఉపాసించింది అందుకొరకే, కానీ ఇప్పుడు నాకు సాధన, ఈ తపో బలం వల్ల సాధన చతుష్టయ సంపన్నుడినైనా నేను కనుక నేను తురీయాశ్రమాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నాను. నా కొరకు నాకేమీ అక్కర్లేదు నీ వల్ల సహాయం. నీ కొరకు కాదు, నువ్వు ద్వితీయాశ్రమాన్ని సంపాదించుకున్న తర్వాత ఎప్పుడైనా నన్ను కనుక నీవు ఆశ్రయించినట్లయితే నీకు ఎంత సంపత్తి కావాలంటే అంత సంపత్తిని సంపూర్ణంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పిందిట. ఇలా ఉండగా ఇక్కడికి జరిగినటువంటి చరిత్రలో ఓరుగల్లు రాజధానిగా చేసుకున్నటువంటి కాకతీయ సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో ఢిల్లీ యొక్క పాదుషా వల్ల, దుశ్చర్య వల్ల ఆ ప్రతాపరుద్రదేవుడి మీద అనేక రకాలైనటువంటి దాడులు జరగటం, దానిలో ఆయన చిట్ట చివరికి బంధింపబడి అంతఃపుర స్త్రీలతో సహా వెళుతూ ఉండగా నర్మదా నది అడ్డం వచ్చిందిట. అవ్వాళ్ళనే చంద్రగ్రహణం అంట. ఆ సమయంలో ఆ భటులని వేడుకున్నట్ట ప్రతాపరుద్ర మహారాజు, అయ్యా చంద్రగ్రహణం నాడు పితృదేవతలకు మేము తర్పణం విడుచుకోవాలి, ఆ సమయంలో మీరు మాకు కాస్త అవకాశం ఇస్తే మేము స్నానాలు చేసి వస్తాం తర్పణాలు విడుచుకొని అని చెప్పారట. ఈయన చాలా ఉదాత్తుడు, చాలా గొప్పవాడు అని వాళ్ళు కూడా విని ఉన్నారు. అందువల్ల సరేనమ్మన్నారట. వీళ్ళు అలా వెళ్ళారు. ఇంకా ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అంతఃపుర స్త్రీలకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో, ఈ ప్రతాపరుద్ర మహారాజు పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి సందేహంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహారాజు గారు దాంట్లోనే మునిగిపోయినారు. అంతఃపుర స్త్రీలు కూడా ఆ నర్మదా నదిలోనే ప్రాణాలను వదిలివేశారు. చిట్ట చివరికి వాళ్ళ శరీరాలు కూడా దక్కలే. వాళ్ళకి అనుంగు సేవకులైనటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి కొందరు కంచికి వచ్చారట తప్పించుకొని. ఈ తురుష్కుల యొక్క దౌర్జన్యాలని ఎదిర్చలేక పరాక్రమముతో ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నామనేటువంటి బాధతో ఆ వచ్చినటువంటి వాళ్ళ ద్వారా శంకరానందుల వారు, విద్యారణ్య స్వామి వారు, పూర్వనామం మాధవాచార్యుల వారు, అలానే సాయణాచార్యుల వారు, వీళ్ళ దగ్గర వాళ్ళ బాధలు, ఆ తురుష్కులు చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఎంతో వివరంగా చెప్పారట వాళ్ళు. అప్పుడు శంకరానందుల వారు, నాయన మీరు నా దగ్గర ఎక్కువగా విద్యనేమి అభ్యసించవలసినటువంటి అవసరం లేదు, సమస్త విద్యా పారంగులై ఉన్నారు మీరు. అయితే ఇలా ఎంతకాలం ఉండాలి, దీనికి ఏదైనా ప్రతిక్రియ ఉన్నదా లేదా, వీళ్ళల్లో హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యత వలననే వాళ్ళు ఇంతగా పెట్టిల్లిపోయి దీని మీద ఇన్ని రకాలైనటువంటి అకృత్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి ఏదైనా ఆలోచన మీరు చెయ్యాలి. మీ యొక్క విద్యా కౌశల్యము కేవలము వ్యాఖ్యానాలు రాయటము, పాండిత్యాన్ని సంపాదించడమే కాదు, మన యొక్క హిందూ రాజ్య నిర్మాణం జరగటానికి తగినంతటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి కనుక నీవు ఆలోచన చెయ్యమని విద్యారణ్య స్వామి వారికి ఆదేశం ఇచ్చారట.
ఎవరు? శంకరానందుల వారు. ఏమి చెయ్యాలి? వీళ్ళిద్దరూ కేవలము బ్రాహ్మణులు, ఏ రకమైనటువంటి సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు కారు. ఇలా ఉంటూ ఉండగా ఈ లోపల విరక్తిభావము కలిగినటువంటి మాధవాచార్యుల వారు శృంగేరికి వెళ్ళటం, అక్కడ భారతీయ కృష్ణతీర్థుల ఒక్క గురువులైనటువంటి వారి దగ్గర వీరు కూడా ఇద్దరు అన్నాతమ్ములు ఇద్దరూ కూడా అక్కడనే సన్యాసం స్వీకరించడం జరిగింది. మళ్ళీ తిరిగి స్వస్థానమైనటువంటి విజయనగరానికి వచ్చి ఉన్న సమయంలో అతఃపూర్వము ఈ కాకతీయ సామ్రాజ్య పతనము అయిన తర్వాత అనేక దేశాలలో, కర్ణాటకలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి తురుష్కుల వల్ల బాధలు పడుతూ ఉన్నటువంటి ఒక కుటుంబం, బుక్కరాయలు, హరిహరరాయలు, వాళ్ళ యొక్క ముగ్గురు సోదరులు. వీళ్ళు ప్రతాపరుద్ర నరేంద్రుడు చనిపోయిన తరువాత అక్కడికి ఈనాడు ఏదైతే గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో భూదానము చేసినటువంటి ఒక మహాత్ముడు, ఆయన ఓరుగల్లులో రాజుగా ఉన్నట్ట. ఆయనకి అనుచరులుగా వీళ్ళు ఉంటే వీళ్ళని ఢిల్లీకి పట్టుకెళ్ళి బంధించారట. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ దక్షిణ భారతదేశంలో. ఇక్కడ కేవలం మహమ్మదీయులే వస్తే వాళ్ళ యొక్క ఆటలు సాగేటట్లు. మహమ్మదీయుడు కావాలి, వాళ్ళ హిందువు కావాలి అంటే మతాంతరీకరణ అనేది జరపడానికి ప్రయత్నించి, మీరు మతాంతరీకరణను పొందితే మీకు బలాని చోట ఆనగొంది ప్రాంతంలో మీకు ఒక రాజ్యాధికారాన్ని ఇస్తాం, మా కింద సామంతులుగా మీరు ఉండాలి అంటే, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము దానికి అంగీకరించాం, అట్లా అయితే చంపేస్తాం, అయితే ఒక్కరోజు అవకాశం ఇవ్వండి అన్నారట వాళ్ళు. ఎవరు? హరిహర, బొక్కరాయలు, వీళ్ళ తాలూకు మరొక ముగ్గురు సోదరులు కూడా. ఢిల్లీలో జరిగినటువంటి చరిత్ర. వీళ్ళు సంప్రదించుకొని, మనము కేవలము ఆ పట్టు మీదనే కూర్చుంటే లాభం లేదు, నేను ఒక్కడిని భ్రష్టుణ్ణైనా పర్వాలేదు, మీరైనా సక్రమంగా ఉందరు, కానీ నా వల్ల మీకు కూడా ఈ జైలు అనేది లేకుండా పోతుంది కదా అనేటువంటి అభిప్రాయంతో మొర్నాడు వెళ్ళి అతని దగ్గర, అయ్యా నేను ఒక్కడిని మాత్రం మారటానికి ఇష్టపడతాను, తక్కిన వాళ్ళు మాత్రం మారరు, మీకు అట్లా ఇష్టమైతే మమ్మల్ని ఏదైనా ఒక పనిలో వినియోగించమన్నారట. దానికి వారు అంగీకరించి ఈ హరిహరరాయలు అనేటువంటి అతన్ని ఆ ముస్లిం పద్ధతిలో ఆ మతంలోకి మార్చుకున్నట్లుగా చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించి, ఇక్కడ రాజ్యాధికారం అనేది కంప్లీ అనేటువంటి ప్రాంతంలో ఒక రాజ్యము, అలానే ఆనగుంది ప్రాంతంలో మరొక రాజ్యాన్ని వాళ్ళని పట్టాభిషిక్తుల్ని చేయటం జరిగింది. ఇక్కడ వీరు వస్తూ ఉండగానే విరూపాక్ష దేవాలయంలో మాధవాచార్యుల వారు, సాయణాచార్యుల వారు వీళ్ళు కూర్చొని ఉండగా ఆ దేవాలయాన్ని మొత్తాన్ని ధ్వంసం చేయటానికి తురుష్కులు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని వస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఎదుర్కొని వాళ్ళని సంహరించడం జరిగింది. అప్పుడు మాధవాచార్యుల వారు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎవరు ఏమిటి అని వీళ్ళని అడిగితే వీళ్ళ యొక్క క్షోభంతా చెప్పారు. స్వామి, ఇది మా పరిస్థితి, మేము ఢిల్లీ పాదుషాకి నౌకరులంగానే ఉన్నాం, ఇప్పుడు వాళ్ళకి కప్పం కట్టాల్సిన దుర్గతిలో ఉన్నాం, ఇలా ఎంతకాలం ఉండాలో మాకు తెలియటం లేదు, దీనికి ఏదైనా శ్రీవారు మార్గం చూపించాలి. రాజ్యాధికారము, రాజ్యాన్ని పొందటం వరకే మీకు ఎంతవరకైతే కోరికలు ఉంటావో అంతవరకు వాళ్ళంటే వీళ్ళకి పడక, వీళ్ళంటే వాళ్ళు పడక, మన భారతీయుల్లో ఉండేటువంటి అనైక్యం అంతా కనిపిస్తూనే ఉన్నది కదా, అది కాదు. మీరందరూ వైదిక మార్గాన్నే ఆశ్రయిస్తూ ఉన్నటువంటి రాజన్యులు కదా, ఆ బేసు మీద మీరు తయారు కండి. వైదిక మార్గాన్ని బ్రాహ్మణులను సంహరిస్తున్నారు, వేద గ్రంథములను తగలబెడుతూ ఉన్నారు, వైదిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి తావు లేకుండా చేస్తున్నారు కనుక దీన్ని మనం అందరం కలిసి ప్రతిఘటించాలి అనేటువంటి ప్రయత్నాన్ని మనం ప్రారంభించాలి అని స్వామివారు ఒక రకమైనటువంటి ఆలోచన చేశారట. నిజమే, బాగానే ఉన్నది, ఇది ధనముతో కూడుకున్నది కదా, ఏదైనా ఒక విజయనగర సామ్రాజ్యమును స్థాపించాలి అనేటువంటి మీ యొక్క ఆలోచన చేశారు, దానికి కావాలి కదా సంపత్తి, ఆ సంపత్తి ఎలాను, ఆ సంపత్తిని సమకూర్చే బాధ్యతను నేను తీసుకుంటాను,
తక్కిన రాజన్యులందరినీ కూడా ఏ జాతి వారైనా సరే రాజన్యుడిగా వాడు ఒక రాజ్యాధికారాన్ని పొందినటువంటి హిందువులను అందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించండి, అప్పుడు దీన్ని విస్తరించుకోవచ్చు సంపత్తి ద్వారా అని. సరేలేమ్మనుకున్నారు. అప్పుడు ఈ బేసు మీద ఉన్నటువంటి అన్ని రకాల జాతుల వాళ్ళల్లో అనేక మంది సైనికుల్ని ముందరగా తయారు చేయడం ప్రారంభించారు. హరిహర బొక్కరాయుళ్ళు ఇద్దరు కూడా కలిసి. దీనికి సంపత్తి కావాలి, ముందర భోజనం చేయటానికైనా కావాలి కదా. అప్పుడు విద్యారణ్య మునీంద్రులు, అప్పుడు విద్యారణ్య స్వాములు గారే తయారైనారు. వారు అంటే శృంగేరి పీఠానికి వెళ్ళి ఆశ్రమ స్వీకారం చేశారు. అక్కడ వారి గురువుల వారే అక్కడ ఇంకా జీవించి ఉన్నారు కనుక వీరు అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరమేం లేదు. ఆ స్థితిలో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అమ్మవారిని గట్టిగా ప్రార్థించడం. అమ్మవారు వచ్చి, నాయనా నీకేం కావాలి, ఒక గడియ కాలము ఈ చుట్టుపక్కల 5 క్రోసుల దూరము మొత్తము స్వర్ణ వృష్టి కురిపిస్తాను, దాని ద్వారా నీవు అనుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించవలసినది అని ఆవిడ ఆజ్ఞ ఇచ్చిందిట. అయితే దీనిని కొందరు నమ్మేవాళ్ళు లేకపోవచ్చు, కానీ విజయనగర సామ్రాజ్యానికి ఉన్నటువంటి సంపదను చూచినటువంటి విదేశీయులు కూడా కూరగాయలు ఈనాడు ఎట్లా అయితే బజార్లో చిన్న చిన్న సైకిల్ బళ్ళ మీద పెట్టుకొని అమ్మటానికి వెళ్తూ ఉంటారో అట్లా విజయనగర సామ్రాజ్యంలో రత్నములను అట్లా అమ్మేవాళ్ళు అని ఇతర దేశీయులు కొందరు రాసినటువంటి వ్రాతలు ఉన్నవి. అంతటి సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడి నుంచి వచ్చింది. అవ్వేళ్ల వర్షం కురిసింది, ప్రజల యొక్క ఇళ్లల్లో పడ్డవి, వాళ్ళ తాలూకువి వాళ్ళకే ఉండిపోయినాయి. తక్కినవన్నీ పోగు చేసి వీళ్ళు ఈ సైనికుల్ని తయారు చేసే వ్యగ్రతతో ఉన్నారు హరిహర బొక్కరాయలు వాళ్ళ ముగ్గురు యొక్క సోదరులు కూడా. వీళ్ళని అక్కడ ఉండగానే ఈ సంపత్తిని మొత్తాన్ని విరూపాక్ష దేవాలయంలో ఒకచోట పెద్ద కోశంగా మొత్తం ఈ సంపత్తిని మొత్తాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు హరిహర బొక్కరాయలు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈ తలుపు తీసి చూపించారట స్వామివారు. ఇక దానితో మహానందాన్ని చెందారు. అప్పటికే కొన్ని ఏనుగల్ని కొన్ని గుర్రాలని వీటిని కూడా సమకూర్చుకొని ఉన్నారు. ఈ సంపత్తితో ముందర మనము ఒక సామ్రాజ్యమును స్థాపించాలి అని అంటే మొట్టమొదట దుర్గం కావాలి, ఆ దుర్గాన్ని మనం ఏర్పరచుకోవాలి అని. ఆ దుర్గాన్ని ఏర్పరచుకోవాలంటే ఉత్తర దిక్కుగా అక్కడ తుంగభద్రా నది పారుతూ ఉన్నది, అనేకములైనటువంటి కొండలు కనిపిస్తూ ఉన్నవి. ఆ కొండలలో శత్రురాజులు కనుక పైకెక్కారు అంటే వీళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అంతా కలిసిపోతుంది. కనుక వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ అడవిని కొంత భాగం చూపించి ఈ అడవిని మొత్తాన్ని మీరు కొట్టివేయవలసింది, సమతలంగా కనిపిస్తుంది ఇక్కడ. తావన మాత్రమే కాదు, ఇక్కడ కట్టేటువంటి ప్రాకారములతో సహా ఈ ఎత్తుగా ఉన్నతంగా ఉన్నటువంటి కొండరాళ్ళని అన్నిట్లని కూడా పగలగొట్టి వాటితో ప్రాకారాదులు నిర్మించాలి, అలానే కోటలు నిర్మించాలి. అలా చేసినప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నా మనకి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి కొండని ముట్టుకోవద్దు, ఋష్యముఖ పర్వతము. ఆ పర్వతం మీద నిలబడి చూస్తే ఎంత దూరం ఉన్నా కూడా కనిపిస్తారు కనుక ఇది చక్కటి ప్రదేశం అవుతుంది, ఇక్కడ నిర్మాణం చెయ్యాలి అని స్వామివారు చెప్పారట. ఈ చెప్పినప్పుడు హరిహర బొక్కరాయలు చాలా ఆశ్చర్యపోయినారట. స్వామి, మీరు ఏ ప్రదేశంలో అయితే మమ్మల్ని కోట నిర్మాణం చేయమని చెప్పారో అక్కడ ఒకసారి మేము వేటకు వెళ్ళాము, వేట కుక్కలతో సహా. ఆ వెళితే అక్కడ ఒక కుందేలు ఉండి ఈ వేట కుక్కల మీద తిరిగి పడి ఈ వేట కుక్కల్ని తరివింది ఆ కుందేలు. ఏమిటా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఉన్నదే, కుందేలు ఏమిటి, వేట కుక్కల్ని తరవటం ఏమిటి అని మేము చాలా ఆశ్చర్యపోయినాం. మరి ఈ స్థలానికి అంతటి ప్రాధాన్యం ఉన్నదేమో అని వాళ్ళు కూడా చాలా విస్మయాన్ని చెంది ఇక్కడనే మనం కోట కట్టాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చారట. ఇది ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని శృంగేరిలో కూడా భగవత్పాదుల వారు అక్కడ మఠాన్ని స్థాపించడానికి ఇట్లాంటిదే ఉన్నది అని చెప్తారు. వారు తుంగభద్రా నది స్నానం చేసి ఇప్పటికీ మనకి ఆ చిహ్నాలు అక్కడ కనిపిస్తూ ఉన్నవి. మధ్యాహ్నం పూట వస్తూ ఉంటే ఒక కప్ప ఆసన్న ప్రసవగా ఉండి చాలా బాధపడుతూ ఉంటే
ఒక మహాసర్పము దానికి పైన పడగబట్టిందిట. అది చూచి పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఒకదానికి ఒకటి భక్ష్యము, అలాంటి జంతువుని రక్షించాలి అనేటువంటి అభిప్రాయం దీనికి కలగటం, అక్కడ ఉంటే మత్స్యాలని ఎవరూ కూడా పట్టకపోవటం, ఇలాంటివి సామాన్యమైన విషయాలు కాదు కదా. ఎందువల్ల ఇలా ఉంది? అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు. సామాన్యమైన విషయం కాదు. ఋష్యశృంగ మహర్షి అంటే మనం మామూలుగా ఎవరిని కూర్చైనా గొప్పగా చెప్పాలి అంటే ఏం ఆయనకన్నా కొమ్ముంది అంటాం. నిజంగా ఆయన కొమ్ముంది. కొమ్ముండటం కాదు ఆయన గొప్పతనం, ఆయన యొక్క తపశ్శక్తి అట్లాంటిది. అనావృష్టి జరుగుతూ త్రేతాయుగం నాటివాడు ఆ మహాత్ముడు. అనావృష్టి జరుగుతూ ఉన్నటువంటి రోమపాదుడు వాళ్ళ రాజ్యంలో ఈ అనావృష్టి ఎట్లా పోతుంది అంటే ఋష్యశృంగ మహర్షిని తీసుకొని వస్తే పోతుంది అని అందరూ సలహా చెప్పారు. ఆయన ఎట్లా తీసుకురావాలి? ఉభాండక మహర్షి పుత్రుడు, ఆయన దగ్గర పోతే ఆయన శపిస్తాడేమో అని అందరికీ భయమే. చివరికి వేశ్యలు సిద్ధపడ్డారు. ఆయనకి స్త్రీ పురుష వివక్షత కూడా తెలియదు. కొన్ని చక్కటి పదార్థములను తయారు చేసి వాళ్ళు పట్టుకెళ్ళారు. వాళ్ళ యొక్క వేషభాషలు చూసి చాలా ఆనందించాడు ఈయన. ఎప్పుడు చూడలే ఇట్లాంటి. మీరు ఏ ఆశ్రమాన్ని నుంచి వచ్చారు ఏమిటి? ఇది ఊరికే పుక్కిడి పురాణం కాదండి, ఆధారం లేకుండా చెప్పడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు. రామాయణంలో ఉన్నటువంటి విషయాలే, ఇతరములైనటువంటి భారతాదుల్లో కూడా ఈ చరిత్రలు మనకు కనిపిస్తాయి. వెళితే మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాం, ఇదిగో ఈ పళ్ళు తీసుకోమని వాళ్ళు ఈ ఇచ్చారు. ఏది ఈ పిండి వంటలు అవి తిని, ఇట్లాంటి పళ్ళు నేను ఎక్కడా తినలేదే, చాలా బాగా ఉన్నాయి, మీ ఆశ్రమం ఎక్కడో అక్కడికి వస్తాను, ఇవాళ కాదు రేపు తీసుకెళ్తాం అని వాళ్ళ నాన్నగారు స్నానానికి వెళ్ళే సమయాన్ని ఎన్నిక చేసుకొని ఆయన్ని నెమ్మదిగా తీసుకొని హాయిగా అక్కడికి తీసుకొని వెళ్ళారు. మళ్ళీ ఈయన ఋష్యాశ్రమానికి వెళ్ళినా మన పట్టణంతో అనుబంధం ఉండాలి అనేటువంటి కోరికతో ఆ శాంతాదేవిని రోమపాదాయతాందరవు, రోమపాదుని గూర్చి దశరథ మహారాజు తన కుమార్తె అయినటువంటి శాంతాదేవిని ఇచ్చారు అని స్పష్టమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. భాగవతంలో కూడా దానికి అనుకూలమైనటువంటి మాటలే ఉన్నాయి. అలాంటి మహర్షి నివసించినటువంటి చోటు, ఆ మహర్షి యొక్క ప్రభావం అది. ఆయన త్రేతాయుగం నాటివాడు. ఈనాటి మహాత్ముడు విద్యారణ్య స్వామి వారు ఆ సంపత్తిని నెమ్మదిగా వినియోగించుకొని దాన్ని కట్టడానికి ముందర శంకుస్థాపన చేయాలి. ఈ హరిహర రాయలు పెద్దవాడే కానీ ఈయన ముస్లిం సంప్రదాయ ప్రకారం ముందర కొంత భ్రష్టు పట్టాడు, తప్పలే. లేకపోతే తక్కిన వాళ్ళని రక్షించుకోవడం కూడా ఆయన వల్ల అయ్యే పని కాదు. కనుక ఆయన్ని రాజును చేయడానికి వీల్లేదు. తమ్ముడైనటువంటి బుక్క భూపాలుడు ఉన్నాడు, ఆయన చేతనే శంకుస్థాపన చేయించాలి అని. ఏదైనా దైవాన్ని ఎవరూ అతిక్రమించలేరు. చిట్ట చివరికి విద్యారణ్య మునీంద్రుడు కూడా చక్కటి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్త వివరాలన్నీ కూడా రేపు చెప్పుకుందాం మనం. ఆ ముహూర్తం పెట్టిన సమయంలో ఇక్కడ నేను ఆలయంలోనే కూర్చొని ఉంటాను, నేను అక్కడికి రాను, నేను శంఖనాదం చేస్తాను. ఆ శంఖనాదం చేసిన సమయంలో మీరు శంకుస్థాపన చేయండి. 2000 సంవత్సరముల వరకు అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యము ఇక్కడ ఏర్పడుతుంది అని స్వామివారు ఆదేశించారట. ఆ ప్రకారంగానే వాళ్ళు వెళ్ళారు. అక్కడ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. బ్రాహ్మణోత్తములు వచ్చారు, కూర్చున్నారు. వేరే ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ లోపల ఎవరో శివభక్తుడు ఒకతను ఊదాడు శంఖాన్ని. ఆ శబ్దం వాళ్ళకి వినిపించింది. ఆ సమయంలో అంటే ముహూర్తం అదే, కానీ పుష్కరాంశ కాదు. అందువల్ల అది సకాలం. తర్వాత మళ్ళీ విద్యారణ్య స్వామి వారు కూడా శంఖనాదం చేశారు. దీంతో వీళ్ళు చాలా కంగారు పడ్డారు, వెళ్ళారు. సరే, మనము దైవాన్ని ఎదుర్కోలేము, 2000 సంవత్సరముల వరకు అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యాధికారం ఉంటుంది అని అనుకున్నాం. సరే, ఇప్పుడు 200 సంవత్సరాల వరకే అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యం ఇక్కడ ఏర్పడవచ్చు, కానివ్వండి, అంతకంటే ఇప్పుడు మనం ఏం చేసేది లేదు అని సర్వాంగ సుందరమైనటువంటి నగరాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. ఆ నగరము యొక్క విధానాన్ని ఒక్కసారి నేను చెప్పి ఉన్నాను, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి. మధ్యలో ఉన్నటువంటి ఋష్యమూక పర్వతము, ఆ పర్వతం మీద సైనిక స్కంధారం కనుక ఉంటే ఎంత దూరం ఉన్నా శత్రు సైనికులందరూ కూడా కనిపిస్తారు. దూరంగా ఉండేటువంటి పర్వతములను అన్నిట్లని కూడా ఖండించి
ముక్కలు ముక్కలు చేసి రాళ్లగా తయారు చేసి వాటిని తీసుకొచ్చి కోటగోడలు, అలానే చాతుర్వర్ణ్య ప్రజలు ఎవరికి సంబంధించి చాతుర్వర్ణ్యంలో కూడా తంతువాయువులకి అంటే నేసే వాళ్ళకి వేరే బజారు, అలానే వడ్రంగులకు వేరే బజారు, బ్రాహ్మణులకు వేరే బజారు, సైనికులకు వేరే బజారు, అంతఃపురం రాజప్రసాదాలు అవి వేరు ఈనాటికి కనిపిస్తాయండి. హంపీకి నేను బాల్యంలో వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. ఆ బాల్యంలో వెళ్ళినప్పుడు చాలా సావకాశంగా మా నాన్నగారు వెంట వెళ్ళాం. 1951లో ఏనుగులు కట్టేయడానికి ఉన్నటువంటి మహళ్ళు చూస్తే ఈనాటికి మనం ఆశ్చర్యపోతాం. అంత అత్యద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణం స్వామివారి యొక్క ఆదేశాన్ని అనుసరించి. జక్కన అని అతడు ఎవరో ఆ మహాశిల్పి, అతడి ద్వారా ఇవన్నీ చేయించారట. కేవలము ఆ జక్కన వల్ల ఇదంతా కాలేదండి. శృంగి అనేటువంటి ఒక బ్రహ్మరక్షస్సు స్వామివారికి చాలా సహాయం చేస్తూ ఉండేదిట. స్వామివారు ఒకసారి వెళుతూ ఉండగా, కాశీనగరానికి వెళుతూ ఉండగా, ఆయన వ్యాస దర్శనం చేసుకోవాలి అని బ్రహ్మరక్షస్సు యొక్క కోరిక. కానీ తను బ్రహ్మరక్షస్సుగా ఉన్నాడు కనుక వ్యాసుల వారి దర్శనం ఇవ్వరు. తదర్థమయ్యే వెళ్తూ ఉన్నారు విద్యారణ్య స్వామి వారు కూడా. మీకు కూడా అట్లా జరగదు, ఆ వ్యాసుల వారిని గుర్తుపట్టేటువంటి అవకాశాలు ఇట్లా ఇట్లా ఉంటాయని ఏవో కొన్ని చెప్పి, నీవు కనుక నాకు సహాయం చేసినట్టయితే నేను నీకు సహాయం చేస్తాను అని ఆ శృంగి చెప్పాట. ఆ శృంగి యొక్క చరిత్ర ఏమిటానంటే, అతడు అప్పటివాడు కాదా బ్రహ్మరక్షస్సు, త్రేతాయుగం నాటివాడని. రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తరువాత ఎంతైనా అతడు సోమయాజి, బ్రాహ్మణోత్తముడు, మహాదుర్మార్గుడే కావచ్చు, ఈయన పరమాత్మే కావచ్చు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది చేస్తాడో అదే లోకాన్ని అనుసరిస్తుంది కనుక నేను అందుకనే నా వల్ల స్వీయ ప్రయోజనం లేకపోయినా నేను కర్మానుష్ఠానం చేస్తున్నాను అని భగవద్గీతల్లో కృష్ణ భగవానుడు అర్జునుడిని గూర్చి చెప్పి ఉన్నాడు. కనుక ఆచరించాలి. బ్రహ్మహత్య చేసినందువల్ల తద్దోష పరిహారార్థమై ఏమేమి చేయాలో అశ్వమేధాది యాగాలు. తరతి బ్రహ్మహత్యాంగోశ్వమేధేన యజతేయో చైనవేవం వేద అని చెప్పుకొచ్చింది శృతి. కనుక అశ్వమేధాది యాగాల వల్ల కొంత, అలానే కాలపురుషుడు బంగారమయమైనటువంటి ఒక పురుషుణ్ణి నిర్మించి, ఆయసమైనటువంటి బంగారం కాదు ఆయసమైనటువంటి దాన్ని దానం పట్టిన వాళ్ళకి మహత్తరమైనటువంటి అగ్రహారాజులు అవి ఇస్తామని చెప్పి పిలిస్తే ఎవరు సాహసించలే. ఈయన మహాపండితుట్ట. ఈయన వెళ్ళి స్వీకరించాడు. స్వీకరించి రామచంద్రమూర్తి మొహం చూద్దాము అని అనుకుండగానే రామచంద్రమూర్తి పెడమొహం పెట్టుకొని వెళ్ళిపోయినారట. ఆయన దర్శనం కాకపోవటం వల్ల ఈయనకి బ్రహ్మరక్షస్సు అట్లా ఏర్పడ్డది. దీన్ని పోగొట్టారు స్వామివారు. వ్యాస దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈయనకి చాలా భృత్యుడుగా ఉంటూ వస్తున్నాడు ఆ శృంగి. ఈనాటికి కూడా శృంగేరిలో వారి యొక్క విగ్రహానికి నిత్య నైవేద్య దీపారాధనలు కూడా జరుగుతూ ఉంటవి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాల వల్లనే ఇక్కడ శృంగేరిలో ఇంతటి మహత్తరమైనటువంటి కట్టడం కానీ, అక్కడ చూస్తే క్రేన్లు అవి ఆనాడేం లేవు కదా, అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే పగలల్లా తయారు చేస్తే తెల్లవారేటప్పటికీ ఆయా స్థానములలో ఆ రాళ్ళన్నీ వచ్చి పడిపోతూ ఉండేవిట. అది అలౌకికమైనటువంటి ఆ మహాత్ముని యొక్క శక్తి. ఆయన స్వామివారికి సహాయంగా ఉండటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఇది ఏర్పడ్డది. తరువాత బుక్కరాయల వారిని పట్టాభిషిక్తుల్ని చేయటం. బుక్కరాయల వారు పట్టాభిషిక్తులు అయిన తర్వాత అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర కంప్లీ వగైరాలు ఉన్నటువంటి చోట్లలో ఉన్నటువంటి రాజులందరినీ చేయటమే కాక, ఇక్కడ ప్రతాపరుద్రదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క మద్దతుతో కొంతకాలం ఇక్కడ కూడా మహమ్మదీయుల యొక్క దౌష్యములు సాగకుండా ప్రతిఘటించడం కూడా జరిగింది. కానీ చిట్ట చివరికి అది కూడా కొంతకాలం అయిన తర్వాత ఆ సహాయాన్ని వాళ్ళు పొందడానికి వీలు లేకుండా మధ్యలో కృత్రిమమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. దాని గురించి రేపటి రోజున కొంచెం వివరంగా చెప్పుకుందాం. అయితే బుక్కభూపాలుడు రాజుగా అయిన వెంటనే చెప్పినది ఏది అంటే, స్వామి వేదభాష్య రచనకు మీరు పూరుకొనండి అని. ఏమిటి దానికి ప్రయోజనం? రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి.
అగ్రము ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయితే వృష్టేరన్నం తతః ప్రజా. అగ్నిలో చేసినటువంటి హోమముల ద్వారా ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి పరమాత్మ దానిని స్వీకరించి ఆయనే వృష్టిని కురిపించి తద్వారా అన్నమును సక్రమంగా ఏర్పాటు చేస్తాడు అని మనకి శృతి స్మృతులు రెండూ కూడా చెప్తూ ఉన్నవి. కనుక యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు జరగాలి అని అంటే వేదం చాలు కదా. వేదాధ్యయన మాత్రము చేతనే వేదాధ్యయనం చేసిన వాళ్ళే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించగలరు కదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. కానీ భూమికా భాష్యంలోనే రేపు వివరంగా చదువుకుందాం. భూమికా భాష్యంలోనే విద్యారణ్య మునీంద్రులు దీన్ని గురించి బాగా చర్చ చేశారు. యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. కొద్దిపాటి ఫలితమే వస్తుంది, అంతేగాని దాని యొక్క పూర్తి ఫలితమేం రాదు. దాని యొక్క అర్థము తెలుసుకొని గనక ఆ పని చేసినట్లయితే దానివల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందటానికి వీలుంటుంది. కనుక వేదార్థము అనేది అత్యంత ఆవశ్యకము. వేదార్థం సంపూర్ణంగా తెలిసినప్పుడు దీనికి ఛాందోగ్యంలో ఉషస్థి చరిత్ర ఒకటి మనకి కనిపిస్తుంది. అటికయా భార్యయా సహా అని చెప్తారు అక్కడ. ఆ ఉషస్థి అనేటువంటి మహావిద్వాంసుడైన మహాతపస్సంపన్నుడు అటిక అనేటువంటి భార్యని అక్కడ క్షామంగా ఉన్నది, భోజనం కూడా వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ దూరంగా ఒక మహారాజు ఉన్నాడు, ఆయన ఏదో గొప్ప దాత, యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటాడు. అక్కడికి వెళితే ఆర్తి విద్యను తను పొందవచ్చును, దానివల్ల జీవిక గడుస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆమెతో సహా బయలుదేరాట ఆయన ఉషస్థి. వెళుతూ ఆ మహారాజు యొక్క పట్టణం బయట ఏనుగులకి మావటి వాళ్ళు గుగ్గిళ్ళు పెడుతున్నారట. గుగ్గిళ్ళు పెడుతుంటే ఆ గుగ్గిళ్ళు నాకు కూడా పెట్టమన్నట్ట. ఇది ఒక దాంట్లోంచి ఒకటికి పోతున్నాను అనుకోవద్దు, ఇది కూడా వినదగ్గరే కనుక చెప్తున్నాను. సూత్రభాష్యంలో సర్వాన్నానుమత్యధికరణం అని ఒకటి వస్తుంది. సర్వాన్నానుమతిశ్చ ప్రాణాచయే తద్దర్శనాత్ అని. అంటే ఏమిటి అంటే ప్రాణములు పోయే పరిస్థితిలో శుచి అశుచి అనే లెక్క కూడా లేకుండా దేనినైనా సరే స్వీకరించవచ్చును అని ఆ అధికరణంలో నిరూపించారు. ఆ అధికరణంలో విషయవాక్యంగా ఈ ఛాందోగ్యములో ఉండేటువంటి ఈ చరిత్రనే తీసుకొచ్చారు. అక్కడ జరిగింది ఏమిటి అంటే, పెట్టమంటే ఎట్లా స్వామి, ఇవి ఉడకబెట్టినవి, మీరు చూస్తే బ్రహ్మతేజస్సుతో కనిపిస్తూ ఉన్నారు. పైన నేను ఎంగిలి చేశాను, పైన ఇవి ఏనుగులకి పెట్టవలసినవి నేను దొంగతనంగా తింటున్నాను. ఇన్ని రకాలైనటువంటి దోషములు కలిగినవి బ్రాహ్మణోత్తములైనటువంటి మీకు ఎట్లా పెట్టేది అన్నాడు. ఈ ధర్మాలు నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు పెట్టకపోతే నా ప్రాణాలు పోతాయి కనుక నాకు పెట్టమన్నాడు. పెట్టాడు. పెట్టిన తర్వాత భార్య కొద్దిగా పెట్టి తను తిన్నాడు. ఈ లోపల వాడు తిన్నాడు కదా పాపం, ఆవురావరమని ఎన్నాళ్ళు బట్టి అన్నం లేదు ఆయనకి అని వాడి దగ్గర ఒక కుండ ఉన్నది, కుండలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు తాగమని ఇచ్చాడు. నేనెట్టా తాగుతానన్నాడు. ఇదేమిటండి, ఇందాక ఉడకబెట్టినవి ఉలవలు ఎంగిలివి మీరు తిన్నారు, ఇప్పుడు నేనేం తాగలే, ఇంకా ఈ మంచినీళ్ళు ఇస్తారా? అట్లా కాదు, దీంట్లో ధర్మ సూక్ష్మం ఉన్నది. ఇందాక నేను అవి తినకపోతే నా ప్రాణాలు పోయే పరిస్థితి, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు నేను అక్కడ రాజుగారి యాగశాలలో హోమధూమం కనిపిస్తూ ఉన్నది, నేను అక్కడికి వెళితే నాకు ఆర్తిజ్యం వస్తుంది, నాకు ఆహారం వస్తుంది, కనుక ఇప్పుడు నేను తినటం అనేది న్యాయం కాదు, కనుక నేను ఇప్పుడు తినను అన్నాడు ఆయన. దీనినే విషయవాక్యంగా చేసుకొని సర్వాన్నానుమిత్యధికరణం అనేటువంటి సూత్రభాష్యంలో ఒక అధికరణంలో ఈ విషయం అనేది చర్చించడం జరిగింది. అయితే ఇది కేవన్మాత్రంతో కాదు ఇప్పుడు చెప్పదలుచుకున్నది. ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి, అంటే అధ్వర్యుడు ఒక ఆయన ఉంటాడు, హోత ఒక ఆయన ఉంటాడు, ఉద్గాత ఒక ఆయన ఉంటాడు, బ్రహ్మ ఒకడు ఉంటాడు. ఈ 4 వేదాలని వేదవ్యాసుల వారు విభజించడానికి ఇది కారణం అండి. ఏకరాశిగా ఉన్నటువంటి వేదములలో ఈ భాగములను ప్రత్యేకముగా స్వీకరించి వాటి యొక్క సమన్వయం చేసుకోవడం,
కలియుగంలో అల్పమేధస్కులైనటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. కనుక దీనిని విభజించడం అవసరము అనేటువంటి దూరదృష్టితో వేదవ్యాసుల వారు ఆ భాగములు అంటే అధ్వర్యునకు సంబంధించినటువంటి ప్రధాన భాగము అంతా యజుర్వేదముగా విభజించారు. అలానే దేవతా స్తవము చేయటానికి వీలైనటువంటి ఋగ్మంత్రములను విడిగా విభజించారు. గానము చేయదగినటువంటి భాగమును సామముగా విభజించారు. ఋగ్వేదైన హోతాకరోతే, యజుర్వేదైన ధర్యు, సామవేదైనోద్గాత సర్వైర్బ్రహ్మ అని చెప్తారు. కనుక ఈ యజ్ఞమునకు సంబంధించి 4 భాగములలో ప్రధానంగా ఇవన్నీ ప్రవృత్తములవుతూ ఉంటాయి. ఈయన అక్కడికి వెళ్ళాడు, జరుగుతూ ఉన్నది. ఈయనకి కూడా కబురు వచ్చింది, కానీ ఈయన వెళ్ళలే. యథార్థంగా అర్హుడు ఈయన, అన్ని రకాలైనటువంటి భాగములను చేయించగలిగేవాడే కాక ఆయా భాగములకు సంబంధించినటువంటి దేవతోపాసనలు అన్నీ ఈయన చేసి ఉన్నాడు. ఈయన అక్కడికి వెళ్ళి, మనకి అది కొంచెం కఠినంగా అనిపిస్తుంది ఆ చరిత్ర వింటే. అన్నాడు, నువ్వు హోతవు కదా, నీవు ఏ దేవతను గూర్చి ఇప్పుడు ఆ మంత్రాన్ని పఠించబోతూ ఉన్నావో ఆ దేవతోపాసన నీవు చేసిన వాడవైతే నువ్వు పఠించు. ఆ దేవతోపాసన చేసిన నా ఎదుట ఉపాసన చెయ్యనటువంటి నీవు గనక పఠిస్తే నీ తలకాయ పగిలిపోతుంది సుమా. మూర్ధాతే వ్యపతిష్యతి అంటాడు. అనగానే ఆయన టక్కున ఆగాడు. అట్లానే ఈ 4 ప్రధాన ఋత్విక్కుల దగ్గర కూడా వచ్చి మాట్లాడాడు. ఆయన మాట్లాడేటప్పటికి అందరూ ఒకసారి నిశ్శబ్దం అయిపోయినారు. అప్పుడు వీళ్ళకేం బాధ ఉన్నది, వాళ్ళకి దక్షిణలు ఇవ్వాల్సింది ఇస్తారు, వెళ్ళిపోతారు. అసలు బాధ ఈ యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మహారాజుకు వచ్చింది చిక్కు. ఆయన వచ్చి అప్పుడు ప్రార్థించాడు, స్వామి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏమీ చేయక్కర్లేదు, నీ యజ్ఞానికి ఏం భంగం లేదు. ఇప్పుడు నా యొక్క అనుమతి లేకుండా వాళ్ళు పఠించకూడదన్నాను, కానీ నేను అనుమతిస్తాను. ఎప్పుడు ఇస్తాను అంటే వాళ్ళకి ఇచ్చిన దక్షిణ నాకు కూడా ఇవ్వు. నేను దక్షిణార్థినే కాదు, అర్హుణ్ణైన నేను ఉండగా వాళ్ళ చేత నువ్వు చేయించుకోవటాను అనేది శాస్త్రీయం కాదు. కనుక ఉపాసకుణ్ణి నేను. వాళ్ళు ఉపాసన లేకుండా కేవలము మంత్రములను మాత్రమే అధ్యయనము చేసినటువంటి వాళ్ళు. స్వాధ్యాయోధ్యేతవ్య అన్నప్పుడు పూర్వమీమాంసకులు గట్టిగా చెప్పారండి. అర్ధజ్ఞాన సహితమైనటువంటి అంగసహితమైనటువంటి అధ్యయనమే అక్కడ చెప్పబడ్డది, కేవల వేదము కాదు అనేటువంటి విషయం కూడా చెప్పారు వాళ్ళు. ఈ మాట అన్న తర్వాత మహారాజు గారు సంతృప్తి పడ్డాడు. వీళ్ళకి కావాల్సినటువంటి ఆ దక్షిణా భాగం వాళ్ళకి ఎంతైతే ఇస్తూ వచ్చారో అంతా ఈయనకు కూడా ఇచ్చారు. ఈయన యొక్క అనుమతితో ఈయన యొక్క శిష్యరికము చేసి వాళ్ళు ఆయా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఎందుకు చెప్పొస్తానంటే, దానిని తెలుసుకొని చేసినటువంటి వాడు, తెలియక చేసినటువంటి వాడు చాలా తేడా ఉంటుంది. అదే యదధీతమభిజ్ఞాతం నిగదేనైవ శిభ్యతే అనజ్ఞావివ శుష్కోధై నతజ్వలతి కరిహిచితు. యాస్క నిరుక్తిలో మాట ఇది. అది ఏమి అంటున్నామో అది తెలియకుండా చేసినందువల్ల ఫలితమే ఉండదు. బాగా ఎండిన కట్టెపేళ్ళు అక్కడ ఎన్ని ఉన్నా అగ్ని లేనిది ఆ కట్టెపేళ్ల వల్ల ప్రయోజనం కానీ ఏమీ ఉండదు కదా. స్థాణురయం భారహర కిలాభూత్ అధీత్య వేదన్నవిజానాతి యోర్ధజ్ఞ ఇత్ సకలం భద్రమశ్నుతే సనాకమేతి జ్ఞాన విధూత పాప్మా. అర్థము తెలిసినటువంటి వాడు సమస్తములైనటువంటి భద్రములను పొందుతూ ఉన్నాడు. అర్ధజ్ఞుడైనటువంటి వాడు. లేనటువంటి వాడు దానిని ధరిస్తూ ఉన్నాడు. ఎంతో శ్రమపడి వేదాధ్యయనం తొక్కిన సామాన్యమైన విషయం కాదు. దాన్ని గుర్తుంచుకోవడం కూడా ఎంతో కష్టం. గుర్తుంచుకోవడానికి నిరంతరం దాన్ని పఠిస్తూనే ఉండాలి. ఇంత శ్రమపడుతూ తదర్థజ్ఞానాన్ని పొందటానికి బద్ధకించవద్దు, అది చాలా ముఖ్యమైనది అని చెప్పటంలో తాత్పర్యం. కనుక అలాంటి వేదార్థ జ్ఞానమును అందరికీ కలిగించుట, దానివల్ల యజ్ఞయాగారి క్రతువుల యొక్క అభివృద్ధి బాగా జరుగుట, తదర్థమై మీరు వేదార్థమును రచించాలి అని
ఆ బుక్క మహీపతి విద్యారణ్యుల వారితో చెప్పారు. అయితే ఆ శ్లోకాలు రేపు ఎడిజేరి ఆ భాష్యం చదువుకుంటాము. తెచ్చానా? చాలా. యజుర్వేద భాష్యం ముందరగా రాశారు. మొట్టమొదటిది ఋగ్వేదమే అయినప్పటికీ మొదటిది ఋగ్వేదం కావటం ఏమిటి అని మీరు అనుకోకర్లా. హస్య మహతో బోధస్య నిశ్వసతమేరజ్యదృగ్వేదో యజుర్వేద సామవేద అని ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంగానే ఈ వేద చతుష్టయము కూడా బయటికి వచ్చింది అని శృతి చెప్తూ వచ్చింది. శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి 3వ అధికరణంలో విషయవాక్యంగా దీన్ని తీసుకుని ఉన్నారు. శాస్త్రమునకు అంటే వేదమునకు ఉత్పత్తి స్థానభూతుడైనటువంటి వాడు ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన పట్టాభిషిక్తుడు కాగానే తత్కటాక్షేణ తద్రూపం దధద్భుక్క మహేపతి అన్వశాత్తు మాధవాచార్యం వేదార్థస్య ప్రకాశనే. ఈనాటికి కూడా వేదార్థ ప్రకాశము, విద్యారణ్యము, సాయణ భాష్యము అనేటువంటి పేర్లతో వస్తూ ఉన్నది. అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారు చెప్పినటువంటి సమన్వయాన్ని అనుసరించి సాయణ వంశస్థుడు కనుక సాయణ భాష్యము అనేటువంటి పేరు వచ్చింది అని. అలానే ఏ పూర్వోత్తరమీమాంసే తే వ్యాఖ్యాయాతి సంగ్రహాత్ కృపాలుర్మాధవాచార్య వేదార్థం వక్తుముజ్యత. ఉత్తరమీమాంసా దర్శనంలో ఎన్నో గ్రంథాలని రచించారు. అలానే పూర్వమీమాంసా గ్రంథానికి సంబంధించినటువంటి జైమిని న్యాయమాల విస్తరమును కూడా రచించి ఉన్నారు విద్యారణ్య మునీంద్రులు కనుక ఆయనకి సంబంధించినటువంటివే ఈ విశేషణములు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నవి. కృపాలుర్మాధవాచార్య వేదార్థం వక్తుముద్యత. మాధవాచార్యులే వేదార్థాన్ని తయారు చేయడానికి ఉద్యుక్తులైనారు అని ఇక్కడ స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నది. అయితే ఆనందాశ్రమ ప్రస్సులో వేసే దాంట్లో సాయణాచార్యుల వారు మాధవాచార్యుల వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి దీన్ని రచించారు అని కొంత ఇంకో రకమైనటువంటి చరిత్ర. సప్రాహ నృపతిం రాజన్ను సాయణార్యో మమానుజ. ఇప్పుడు మాధవాచార్యుల వారిని వేదార్థం రచించమని కోరారు. ఇప్పుడు అక్కడ శ్లోకాలు ఏమని కనిపిస్తున్నాయి? అయితే అక్కడ కుండలీకరణం చేశారు అని కూడా రాశారు. అంటే అన్ని గ్రంథాలలో ఆదర్శ గ్రంథాలలో లేవు, కొన్ని గ్రంథాలలో మాత్రమే ఉన్నాయని. ఈ వివరాలు నేను ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే సాయణ భాష్యము అనేటువంటి పేరుందండి. సాయణ భాష్యము అనేటువంటి పేరు ఉన్న సాయణాచార్యుల వారు విద్యారణ్య మాధవాచార్యుల వారికి తమ్ముడు, ఆయనకి కొంత సహకరించి ఉండవచ్చు, కాదని కాదు. కానీ ఇది విద్యారణ్యకృతమేను అనే విషయమును సన్నిధాన లక్ష్మీమూర్తి గారు చాలా వివరంగా ఇక్కడ మనకి అందించారు. సప్రాహ నృపతిం రాజన్ను సాయణార్యో మమానుజ సర్వం వేత్యేష వేదానాం వ్యాఖ్యాతృత్వే నియుజ్యతాం. ఈ వేదమును వ్యాఖ్యానం చేయటంలో ఇతన్ని మీరు నియోగించండి అని మాధవాచార్యుల వారు అన్నారు. అందువల్ల సాయణాచార్యుల వారు ఇత్యుక్తో మాధవార్యేణ వీరభుక్క మహీపతి ఆదిశతు సాయణాచార్యం వేదార్థస్య ప్రకాశనే. మీరే విద్యారణ్య సాయణ భాష్యమును రచించవలసిందని ఆ బుక్క భూపాలుడు చెప్పాడు. అప్పుడు సాయణాచార్యుల వారు వ్రాశారు అని మధ్యలో కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తములుగా కనిపిస్తూ ఉన్నవి. ఇది మధ్యలో ఆగంతుకముగా వచ్చినవే కానీ మొత్తము సంపూర్ణంగా. అంతేకాక ఈ శ్లోకాలను కూడా మార్చి చిట్ట చివరికి ఆదిశత్సాయణాచార్యం వేదార్థస్య ప్రకాశని. ఏమిటి ఇట్లా చెప్పటంలో తాత్పర్యం అంటే, ఇక్కడ బుక్కభూపాలుడికి రాజగురువుగా ఉండి మంత్రి పదవిని అధిష్ఠిస్తూ శృంగేరి పీఠాధిపతులుగా ఉంటూ
ఇన్ని కార్యక్రమాలని నిర్వహిస్తూ కూడా వీరు ఇన్ని గ్రంథాలని రాశారా అనేటువంటి కుశంకలు కొంతమందికి ఉండి వాళ్ళు చేసినటువంటిది. మన యొక్క బుద్ధిజాతి ఎట్లాంటిదో మహాత్ముల యొక్క బుద్ధిజాతి కూడా అట్లాంటిదేను అని అనుకోవటం కంట పొరపాటైనటువంటి విషయమే ఉండదు. మహాత్ములైనటువంటి వాళ్ళకి ఎన్నో విద్యలలో పారంగతులైనటువంటి వారికి ఇవి అసాధ్యాలైనటువంటి విషయాలు కావు, కష్టసాధ్యాలైనటువంటి విషయాలైతే కావచ్చు. కానీ ఇక స్వామివారి గ్రంథములను గూర్చి మనం చెప్పుకుండే ముందర ఒక్కొక్క దాన్ని గూర్చి చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు 2-3 గ్రంథముల యొక్క వివరణను కూడా మనం చెప్పుకుందాం. స్వామివారిని గురించి అనుకుండే వాళ్ళట ఈయన 4 వేదాలకి వ్యాఖ్యానం రాశారు కదా. మరి ఈయన చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4 ముఖముల నుండి 4 వేదములు ఎట్లయితే వచ్చినవో ఈయన ముఖము నుండి అట్లానే వచ్చినవే. కిం బ్రహ్మ న చతుర్ముఖ, ఈయన చతుర్ముఖుడు ఎట్లా అవుతాయండి? ఈయనకి ఒకటే ముఖం ఉంది కదా. కిము హరిహి, లేకపోతే మహావిష్ణువు ఆయన అంటే త్రిమూర్త్యాత్మకుడుగా కనిపిస్తూ ఉన్నారు విద్యారణ్య మునీంద్రులు. కిము హరిహి దోష్ణోర్న చామ్రేడితం, 2 చేతులు కనిపిస్తున్నాయి విద్యారణ్య స్వామి వారికి. ఈయన్ని మరి హరి అని ఎట్లా అందాం, విష్ణు అని ఎట్లా అందాం? కిం వా శంభురసౌ, పోనీ ఈయన శంకర పీఠంలో పీఠాధిపతులుగా ఉన్నారు కదా, పోనీ ఈయన పరమశివుడా? ఇంతటి విజ్ఞానం ఎవరికి ఉంటుంది కనుక అని అంటే అసౌ నా దృష్టి విషయే వైలక్ష్యమాలక్ష్యతే. ఏది ఈయనకి 3వ కన్ను ఉందా? లేదు కదా. 3వ కన్ను ఉంటే కదా మనం శివుడు అని అనుకోవడానికి వీరు. ఇత్యాలోచ్య చిరం విపశ్చితధియ పశ్చాద్విపశ్చిద్గణా విద్యారణ్య గురుం కిమస్య నయ విజ్యోతి పరం మన్యతే. అందరి కళ్ళకి జ్యోతిష్ని ఏర్పరుస్తూ ఉన్నటువంటి విద్యారణ్య మునీంద్రులే సుమా అని చిట్ట చివరికి నిర్ణయించుకున్నారట. అంటే అంతటి మహాత్మ్యం ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పడంలో తాత్పర్యం. అంతేకాదు అనేక మంది ఉన్నారు. కాకతీయ నరేంద్రుడి దగ్గర యుగంధరుడు అనేటువంటి మంత్రి ఉండేవాట. అంతేకాదు ఇంద్రస్యాంగిరస, త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రులకు బృహస్పతి మంత్రిగా ఉన్నాడయ్యా. నలస్య సుమతి, నలచక్రవర్తికి సుమతి అనేటువంటి ఒక మహామంత్రి ఉండేవాడు. శైబ్యస్య మేధాతిథి, శైబ్యునకు మేధాతిథి అనేటువంటి ఒక మహామంత్రి ఉండేవాడు. ధౌమ్యో ధర్మసుతస్య, ధర్మరాజుకి ధౌమ్యుడు గురువుగా ఉండేవాడు. వైన్య నృపతే స్వోజా, వైన్యునకు ఓజస్సు అనేటువంటి మహర్షి ఉండేవాడు. నిమేర్గౌతమి, జనకవంశంలో పుట్టినటువంటి మొదటి మహారాజు నిమి, ఆయనకి గౌతముని యొక్క కుమారుడైనటువంటి శతానందుడు. ప్రత్యగ్దృష్టిరరుంధతి సహచర రామస్య పుణ్యాత్మన, అరుంధతి సహచర అని ఏమిటి? ఆ వశిష్ఠుడు మహాత్ముడు, నారాయణం పద్మభూమం వశిష్ఠం అని బ్రహ్మమానసపుత్రుడు ఆయన అంత గొప్పవాడే. కానీ బ్రహ్మమానసపుత్రుడు చాలామంది ఉన్నారు, కానీ అరుంధతి యొక్క భర్త ప్రత్యగ్దృష్టిరరుంధతి సహచర రామస్య పుణ్యాత్మన, పుణ్యాత్ముడైనటువంటి రామచంద్రమూర్తికి ఎట్లాగైతే వశిష్ఠుడో, యద్వత్ తస్య విభోరభూత్ కులగురు మంత్రీ తథా మాధవ, బుక్కభూపాలునికి అట్లానే మహామంత్రిగా కులగురువుగా ఉంటూ ఆదేశకుడుగా ఉండేవారు స్వామివారు. ఒకటే చెప్పారట, అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని. అక్షరములలో మంత్రము కానిది ఏదీ లేదు.
ఏ వృక్షము యొక్క మూలమునైనా తీసుకోండి, అది ఔషధిగానే దాన్ని మలుచుకోవచ్చు. ఎందువల్లంటే సామాన్యంగా అన్ని విద్యలలో ఇంతటి పారంగతత్వం ఎట్లా వస్తుందో ఆశ్చర్యంగానే ఉంటుంది. వైద్యంలో కూడా మాధవ నిదానం అనే ఒక పుస్తకం, మాధవ నిదానం అంటారండి. నా బాల్యంలో ఇక్కడ నోరి రామశాస్త్రి గారిది ఒక కళాశాల ఉండేది, ఆయుర్వేదం కళాశాల, ఇప్పటికీ ఉందే. దానిలో 2వ సంవత్సరం పాఠ్యభాగంలో ఈ మాధవ నిదానం ఉండేది, విద్యారణ్య స్వామి వారు రచించింది. దేనిలో ఆయనకి ప్రవేశం లేదా అని అంటే ఏది చెప్పడానికి వీల్లేదు. నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషోనస్, వాడెందుకు పనికిరాడు అని ఎవరిని చెప్పడానికి వీల్లేదు. ఎట్లాగైనా సాధించవచ్చు, వాడిని యోగ్యుణ్ణిగా మనం తయారు చేసుకోవచ్చు. యోజకస్తత్ర దుర్లభ. అది పోతే 1267 ఏడి వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్య మునీంద్రుల యొక్క జన్మదివసం. ఈనాటికి కూడా అట్లానే చేసుకుంటూ ఉంటాం. ఇంకోటి కూడా గుర్తొచ్చేది ఏమిటంటే, మాకు ఆ విద్యారణ్య స్వామి వారి జననం నాడే సుప్రసిద్ధ ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆయన జన్మదినం కూడా అదే సప్తమి. మీరు విద్యారణ్య స్వామి వారు పుట్టినరోజునే పుట్టారండి అని ఆయన్ని భూషిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఆశ్రమ స్వీకారం అనేది 1331. అయితే తర్వాత పీఠాధిపత్యం వేరు, అది నామకహ జరిగేదే. కానీ అప్పటి నుండి అక్కడ శృంగేరి పీఠంలో ఎంతటి అభివృద్ధికి ఈ బుక్క మహీపాలుడు, ఆయన యొక్క పుత్రుడు కూడా 3 తరముల రాజులకి కులగురువుగా ఉన్నారు మాధవాచార్యుల వారు, విద్యారణ్య స్వామి వారు. ఎన్నో భూములను, ఎన్నో రకాలైనటువంటి ఆభరణములను ఆ శృంగేరి పీఠమునకు, అలానే శాఖాపీఠమైనటువంటి విరూపాక్ష పీఠమునకు సంపాదించారు. చివరికి స్వామివారు తమ యొక్క శరీరమును, అంటే విదేహ కైవల్యం అంటారు, ముక్తులైనటువంటి వాళ్ళ యొక్క శరీర బంధము ఆనాటితో పోతుంది. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు కనుక వారు 1386 యువ వైశాఖ శుద్ధ తదియలు, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం ఆనాడు వారు విదేహ కైవల్యాన్ని చెందారు. ఈనాటికి కూడా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారమై వారి యొక్క ఆరాధనోత్సవం అది కూడా జరుగుతూ ఉన్నది. సంపూర్ణ ఆయుష్ ప్రమాణం 120 సంవత్సరములు. జన్మస్థానం కిష్కింధ అంటే విజయనగరము, ఓరుగల్లని కొంతమంది, అలానే శ్రీశైలానికి దక్షిణ భాగంలో కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఆనగొందికి కొద్ది దూరంలో అని ఉప్పలూరు గణపతి శాస్త్రి గారు రాయటం జరిగింది. ఏదైనప్పటికీ కర్ణాటక బ్రాహ్మణ సంప్రదాయమే, కర్ణాటక బ్రాహ్మణులుగానే ఉన్నారు. శ్రీమత్ సాయణ దుగ్ధాబ్ధి కౌస్తుభేన మహౌజస క్రియతే మాధవార్యేణ సర్వదర్శన సంగ్రహ అని. ఇందాక సర్వదర్శన సంగ్రహాన్ని రాస్తూ సాయణ దుగ్ధాబ్ధి కౌస్తుభేన, కౌస్తుభమణి ఎక్కడ దొరికింది? మహావిష్ణువు మెళ్ళో ధరించేటువంటి కౌస్తుభమణి సముద్రంలోనే దొరికింది. అట్లానే సాయణ వంశము అనేటువంటి ఒక క్షీర సముద్రంలో విద్యారణ్య స్వామి వారు అనేటువంటి ఒక మణి ఉద్భవించిందిట. ఆయన చేతనే సర్వదర్శన సంగ్రహము రచింపబడ్డది అని శ్లోకం. దీనివల్ల ఏం తేలుతున్నది అంటే సాయణ వంశంలో పుట్టారు. సాయణాచార్యుల వారని ఈయన తమ్ముడికి పేరు కూడా పెట్టుకొని ఉండవచ్చు, అది కాదనే అనటంలే. కానీ ఈయన పుట్టిన వంశం కూడా సాయణ వంశము అని. అందువల్లనే ఈయన తమ్ముడికి సాయణాచార్యుడు అని కూడా పేరు పెట్టుకున్నారు. తస్మిన్ భారతవర్ష సరే పోతే వీరి యొక్క గురువుల్లో మొట్టమొదటి వారు, ఇందాక నేను ఒక శ్లోకం చదివాను, సర్వజ్ఞ విష్ణువు అని.
వీరి దగ్గర మొట్టమొదట్లో తండ్రి గారి దగ్గర చదువుకున్న తర్వాత వారి దగ్గర అభ్యసించారు. వీరు సన్యాసాన్ని గ్రహించింది విద్యాతీర్థులు, వారినే విద్యాశంకరులు అంటారు. విద్యాశంకరుల యొక్క సమాధే మనకి ఇన్ని 600 సంవత్సరాలు దాటినా కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి ఆ దేవళం మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇద్దరు శిష్యులు కనుక ముందర సన్యాసం, జ్యేష్ఠులు విద్యారణ్య స్వామి వారే అయినప్పటికీ ముందర సన్యాసం భారతీయ కృష్ణతీర్థులు తీసుకున్నారు కనుక వారు ముందర పీఠాధిపతులు అయినారు. వారి తర్వాత పీఠాధిపతులుగా ఒక 6 సంవత్సరాలు మాత్రమే విద్యారణ్య మునీంద్రులు శృంగేరి పీఠాధిపతులుగా ఉన్నారు. శృంగేరి ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు ఉన్నట్టుగా దాదాపు 70 సంవత్సరాలు ఉన్నారు. కానీ పీఠాధిపతులుగా ఉన్నది 6 సంవత్సరాలు మాత్రమే. అది వారి సమయంలోనే అతఃపూర్వం భగవత్పాదుల వారు ఏదైతే దారుమయమైనటువంటి శారదాంబ ప్రతిష్ఠ చేశారో దానిని మార్చి పంచలోహమయమైనటువంటి స్వర్ణమయమైనటువంటి శారదాంబను ఇప్పుడు మనం అందరం దర్శిస్తూ ఉన్నటువంటి ఆ శారదాంబను ప్రతిష్ఠించినటువంటి మహాత్ములు కూడా విద్యారణ్య మునీంద్రులయ్యే ఉన్నారు. ఇక శంకరానందులు, ఉప్పలూరు గణపతి శాస్త్రి గారు వారిని గురించి చాలా ఘనంగా చెప్పారు. మనకి వేదాంత పంచదశిలో కూడా మొదటి శ్లోకంలో దానికి వ్యాఖ్యాంతరాలు కూడా ఉన్నాయనుకోండి. నమశ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే అని వేదాంత పంచదశిలో మొట్టమొదట్లో రాసింది. మహామాంత్రికులు ఆయన. అందుకనే ఈ పంచదశి అనేటువంటి పేరు దీనికి పెట్టారు అని. ఈ 15 ప్రకరణములు ఏవైతే ఉన్నావో ప్రతి ప్రకరణంలో ప్రధానంగా ఒక బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు అని కూడా గణపతి శాస్త్రి గారు రాసి ఉన్నారు. అయి ఉండవచ్చు. దాన్ని అశ్వరాజులం ఎవరం గుర్తించలేకపోతూ ఉన్నాము. కానీ అలాంటి గ్రంథము సామాన్యంగా లభ్యం కాదు. అత్యద్భుతమైనటువంటి గ్రంథం. దాంట్లో శంకరానంద గురుపాదాంబు జన్మనే అని, శంకరశ్చ ఆనందశ్చ శంకరానంద, శంకర పదము చేత ఈశ్వరుడు, ఆనంద పదము చేత జీవుడు, వీళ్ళ ఇద్దరి యొక్క ఐక్యము మొదటి పదము చేతనే చెప్పబడుతూ ఉన్నది అని కూడా వ్యాఖ్యాతలైనటువంటి రామకృష్ణుల వారు చెప్పారు. బాగానే ఉన్నది. కానీ అసలు గురువులు శంకరానందులు ఉన్నారు, విద్యా గురువులైనటువంటి శంకరానందులు కూడా ఉన్నారు అనేటువంటి మాట మాత్రం నిశ్చయమైనటువంటిదే. ఆ శంకరానందుల వారి యొక్క పాదపద్మములు ఎట్లాంటివిట అంటే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే. ఒక్క దానికి పాదకమలములకు రోజు ఆహారం కావాలట. ఆహారం ఏమిటానంటే విక్షేపములతో కూడుకున్నటువంటి మహామాయ అనేటువంటి ఆవరణము ఏదైతే ఉన్నదో అదే ఒక మొసలి. ఆ మహామాయ అనేటువంటి మొసలి నోట అస్మదాదులం అందరం చిక్కి ఉన్నాం. అయితే ఆ శంకరానందులు గురువులు వారి యొక్క పాదపద్మములను ఆశ్రయించడం వల్ల ఆ పాదపద్మాలకు ఆహారం ఇట్టా అంటే ఇట్లాంటి మొసళ్ళని తింటూ ఉంటుందిట. సవిలాస మహామోహ గ్రాహగ్రాస ఏకకర్మణే. అది ఒక్కటే. అంటే మోహమును నశింపచెయ్యటమే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉన్నటువంటివి. అంటే మనశ్చేన్నలగ్నం గురో రంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. చక్కటి రూపం ఉండొచ్చు, గొప్ప చదువు ఉండొచ్చు, గొప్ప సంపద ఉండొచ్చు, శరీరం స్వరూపం ధనం మేరుతుల్యం, యశస్సు కూడా పర్వతం అంత ఎత్తు ఉండొచ్చు, తన భార్య కూడా తనకి చాలా అనుకూలంగా ఉండి ఉండవచ్చు. ఇవి ఏవి ఉన్నా మనశ్చేన్నలగ్నం గురో రంఘ్రి పద్మే, ఆ గురువుల వారి యొక్క పాదపద్మములైందు కనుక మనస్సు లగ్నం కాకపోతే వీటి వల్ల ఏం ప్రయోజనం, వీటి వల్ల ఏం ప్రయోజనం, వీటి వల్ల ఏం ప్రయోజనం అని అనుకోవలసి వస్తుంది. అలాంటి భక్తిభావంతో విద్యారణ్య మునీంద్రుడు ఆ వేదాంత పంచదశిని మొదలుపెట్టారు. దాంట్లో తమ యొక్క గురువులు నలుగురుగా ఇప్పటికి చెప్తూ ఉన్నారు. తండ్రి గారు కాకనే వాళ్ళందరి దగ్గర సమస్తములైనటువంటి విషయములను తెలుసుకుంటూ ఉన్నారు. సర్వజ్ఞ అనేటువంటి పేరుని కూడా వారు పొందారు. ఇందాకనే చెప్పి ఉన్నాను కదా. ఇంతేకాక వేదాంతాశీర్వదము అని, తర్వాత
దిగ్విజయము అంతే. ఇక భాష్యాన్ని ప్రారంభిస్తూ, అంటే ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఇంకొక 5 నిమిషాలు. మొట్టమొదట్లో వేదములు, తర్వాత శాస్త్రములు మనం చెప్పుకోవాలి కనుక వారు భాష్యాన్ని ప్రారంభిస్తూ వేదము అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం చేశారు ముందరగా. దానికి ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారాయ అలౌకికం ఉపాయం యో గ్రంథో వేదయతి స వేద. అంటే ప్రమాణములు 4 అండి. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని తార్కికులు చెప్తారు. వేదాంతులు అర్ధాపత్తి, అనుపపత్తి అని మరొక 2 కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తారు. కానీ కేవలము లోకాయతికులు అంటే చారువాకులు, ఇక దేవుడు లేడు, దైవం లేడు, పరలోకాలు ఏమీ లేవు, ఈ లోకంలో సుఖపడటమే. మీరు ధర్మం అంటే ఏం చెప్తున్నారు? ధర్మం వల్ల సుఖం వస్తుందని, అంతే కదా. కనుక ధర్మం అంటే సుఖం, అంటే సుఖపడటమే ధర్మం. దానికి ఏవి సాధనాలు అయితే ఆ పని చేయటమే. అధర్మం వల్ల దుఃఖం వస్తుందంటున్నారు. కనుక దుఃఖం రాకుండా ఉండేటట్లుగా చేసుకోవటమే అంతే అనేటువంటి దృఢాభిప్రాయం వాళ్ళది. అంతేకాదు 4 భూతాలు అంటారు, పరలోకం లేదంటారు, ఈ శరీరమే ఆత్మ అంటారు. ఇది వాళ్ళ యొక్క పరిభాష. వాళ్ళు కేవలము ప్రత్యక్షమేకంచార్వాకా అంటారు. ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే ఉన్నది అని అంటారు. తొందరగానే ముగిస్తాను, కొద్దిగా భూమిక చెప్పుకుంటే రేపటి నుంచి అదే సరే, వాళ్ళని పక్కన పెడదాం. ఇక ఈ చార్వాకులు, తార్కికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైదిక సిద్ధాంతాన్ని, వేదాలని ఆమోదించేవాళ్ళు, పరలోకం ఉన్నది అనేవాళ్ళే. వీళ్ళు ఏమంటారంటే అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, మరొక 3 కూడా ఉన్నాయంటారు. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి అంటే, మనం దూరంగా ఉన్నాం, కొండ మీద పొగ కనిపిస్తున్నది. ఒక ఆయన అన్నాడు, ఏదో మా నాన్నగారి దగ్గర ఏదో చదువుకున్నా కనుక నేనే అన్నాను అనుకున్నాం, ఈ పర్వతం మీద నిప్పు ఉన్నదండి. ఏదయ్యా నిప్పు కనిపించడం లేదు కదా, కనిపిస్తే అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. నేను చెప్పేది అనుమాన ప్రమాణం అండి. పర్వత వన్యమాన్ ధూమవత్వాత్, నిజమే పొగ కనిపిస్తున్నది కనుక పొగ ఉన్నది పర్వతం మీద. వన్య ఉన్నదని ఎట్లా అంటావయ్యా? యోయో ధూమవాన్ ససహ అగ్నిమాన్ యథామహానస. ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడల్లా అగ్ని ఉంటుందయ్యా. ఆ రోజుల్లో గ్యాస్ లేదు కనుక వంటలు కొయ్యల మీదనే చేస్తూ ఉండేవాళ్ళు కనుక ఇంట్లో వంట చేసేటప్పుడు పొగ కనిపిస్తూ ఉంటుంది, నిప్పు ఉంటుంది. కనుక ఇక్కడ పొగ కనిపిస్తున్నది కనుక ఇక్కడ తప్పకుండా ఉండాలి అని ఇది అనుమాన ప్రమాణం అంటారు. దాంట్లో కూడా సద్ధేతువులు అసద్ధేతువు, ఆ తర్కశాస్త్రం అంతా దాన్ని గురించే ఎక్కువ భాగం ఉంటుంది. ఎందువల్లంటే పర్వత వన్యమాన్ ధూమాత్ అనొచ్చు, కానీ పర్వత ధూమవాన్ వన్హే అనకూడదు. పర్వతమునందు ధూమము ఉన్నది, వన్హి ఉన్నది కనుక అనే మాట అనడానికి లేదు. అది అసద్ధేతువు అవుతుంది. ఏమండి మీరంటే సద్ధేతువు, మేమంటే అసద్ధేతువా? 2 ఉన్నాయి కదా అక్కడ అని మీరు అనుకోవచ్చు. కాదు, నేను అన్నదే సద్ధేతువు. పర్వతమునందు పొగ ఉన్నది కనుక వన్హి ఉన్నది అని నేను అన్నదే రైటు. అంటే ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడల్లా వన్హి ఉంటుంది కనుక నేను అన్నది రైటు. నువ్వేమన్నావు? పర్వతమునందు ధూమము ఉన్నది, వన్హి ఉన్నది కనుక అన్నావు. వన్హి ఉన్న ప్రతి చోట ధూమం ఉండదండి. అందువల్ల నువ్వు చెప్పింది అసధ్యేతు అవుతుంది. ఎర్రగా కాలిన ఇనపకర్ర ఉంది, అక్కడ మీకు పొగ కనిపిస్తున్నదా? అయోగోళకం అంటారు దాన్ని. కనుక ధూమము కంట అధిక దేశవృత్తి వన్హి. అధిక దేశవృత్తి అయినటువంటి అగ్ని న్యూనదేశవృత్తి అయినటువంటి ధూమం ఉన్నప్పుడే ఉన్నది అని చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇది అనుమాన ప్రమాణం అంటారు. ఇక శబ్ద ప్రమాణం అంటే అన్నీ మనకి తెలియవు కదా. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో చేత జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని చెప్తున్నారు. ఇది వేదం చెప్పింది కనుక మనకి ప్రమాణం, అది ఖాయంగా మనం అనుకోవాలి. శబ్ద ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళందరూ వైదికులు, శబ్ద ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళు, ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించే వాళ్ళు చారువాకులు. ఇలా ఉంది. ఇట్లా ఉండగా అసలు వేదం అంటే ఏమిటి?
వేదయతీతి వేద, తెలియజేసేది. తెలియజేసేది అంటే ఒక శ్లోకం కూడా ఉంది. ప్రత్యక్షేణానుమిత్యావాయస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేరత. ఇప్పుడు ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. స్వామివారు అక్కడ చిత్రపటంలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఇది చెప్పడానికి వేదం అక్కర్లేదండి, ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. అన్నం తింటే ఆకలి తీరుతుంది అని చెప్పడానికి కానీ, ఎవరైనా దెబ్బ కొడితే బాధ కలుగుతుంది అని చెప్పడానికి కానీ వేదం అక్కర్లే, ప్రత్యక్ష ప్రమాణం చాలు. అలానే పర్వతం మీద ఒన్ని ఉన్నది అని చెప్పడానికి కూడా వేదం అక్కర్లే, అనుమాన ప్రమాణం ద్వారా దాన్ని సాధించవచ్చు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా దేనిని సాధించలేమో దానిని చెప్పేది కనుక అది వేదము. ఆ వేదవాక్యం లేనిది జ్యోతిష్ఠోమయాగం చేస్తే స్వర్గం వస్తుంది అని మనం యుక్తి ద్వారా కానీ ప్రత్యక్ష ప్రమాణము ద్వారా కానీ మనం సాధించలేం కదా. కనుక అట్లా తెలియజేసేది వేదము అని మొదలుపెట్టారు. దాన్ని గూర్చి భాష్యంలో కొంత భాగాన్ని, అక్కడక్కడ స్వారస్యమైనటువంటి విషయములను కొన్ని చెప్పుకుందాం. ఒక రోజుకి రోజు వేదాంత పంచదశిని గూర్చి చెప్పుకుందాం. అట్లానే జీవన్ముక్తి వివేకము, అలానే బృహదారణ్య వార్తిక సారము ఎన్నో ఉన్నాయి. వాళ్ళల్లో చెప్పవలసినటువంటి మహాత్ముల యొక్క విషయము. ఇవాళనే చరిత్ర భాగం కనుక కొంచెం అటు ఇటు తోడుకోవటం అవుతుంది. రేపటి నుంచి ధారావాహికంగా మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇంకో పావుగంట పెట్టుగా చెప్పుకున్నా రేపటి నుంచి ఎవరేమనుకోరు కనుక ఇవాళ ఇప్పటికే వారు చెప్పినటువంటి టయానికి ఒక 5 నిమిషాలు నేను అతిక్రమించాను. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదపర్జన్యః పృథివీ సస్యచారిణీ. ఏషోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రినः సంతు పుత్రినः సంతు పూర్తినः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమాయ మంగళం.